प्रभु यीशु मसीह के नाम से सबको धन्यवाद देता हूँ। దేవుని నామములో మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ऐसा इस गाँव में आकर आप लोग के साथ में जीवित परमेश्वर को आराधना करने के लिए प्रभु हमारे जीवन में भी एक सौभाग्य दिया, इसलिए हम प्रभु को धन्यवाद देता हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే జీవముల దేవుణ్ణి ఈ ప్రాంతానికి వచ్చి ఆయన్ని స్తుతించడానికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు, ఒక అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. पिछले कई समय से हम प्रार्थना कर रहा था, प्रभु आपकी मर्जी है तो उस गाँव में जाके प्रभु की सेवा करने के लिए आप मदद करने के అనేక దినం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువాని చిత్తం కినైతే ఆ ప్రాంతానికి నడిపించినందుకు వాడుకో ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. प्रभु अपना समय पर अपना प्रार्थना सुनकर यहाँ पर आने के लिए हम सबको प्रभु मदद किया। దేవుడు తన చిత్తాన్ని బట్టి మన ప్రార్థన ఆలకించి నన్ను ఇక్కడ నడిపించాడు. हमारे सेवकाई के बारे में कुछ बातें आपसे बताना चाहता हूँ। మా సేవ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. आज मसीह जीवन, मसीह धर्म, मसीह लोग बहुत आगे बढ़ रहा है। ఈ రోజు క్రైస్తవును అంగీకరించడం చాలా ఎదుగుతున్నారు. लेकिन बहुत लोगों को मसीह जीवन की असली मतलब पता नहीं है। కానీ చాలా మందికి నిజమైన క్రైస్తవత్వం అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. तो इसलिए हमारे विश्वास इसमें क्या फ़र्क है हम आपसे बताना चाहता हूँ। ఇతరుల ధర్మాలు, ఇతరుల అంటే ఈ మతాల గురించి మన విశ్వాసం దాని మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. सब लोग अच्छा ध्यान से रहना, क्योंकि प्रभु का वचन सीखने का समय पर शैतान बहुत सारे तकलीफ डालेगा। అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. దేవుని వాక్యం వినేటప్పుడు సాతాను ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. उसका कारण क्या है? ఎందుకు అలా చేస్తాడంటే, जितना परमेश्वर का वचन आपको खुलकर मिलेगा उतना आप शैतान के ऊपर जय पा सकता है। ఎంత మీకు ఈ వాక్యం అనేది మీకు దొరుకుతుందో అంత మీరు కదా శైతాన్ మీద మీరు జయం పొందగలుగుతారు. हम प्रार्थना करते हैं तो परमेश्वर से हम बात करता है। మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దేవునితోటి మనము మాట్లాడుతున్నాము. जब हम वचन सीखते हैं तो परमेश्वर हमसे बातें करता है। మనం ఎప్పుడైతే వాక్యం చదువుతున్నామో దేవుడే మనతో మాట్లాడతాడు. तो हमारा पिता परमेश्वर हमसे जो बातें करता है हमारे जीवन में आज़ादी लाता है। మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో ఆ మాటలు బట్టి మనకు స్వతంత్రం వస్తుంది. इसलिए शैतान को ये अच्छा नहीं लगता है कि आपके जीवन में आज़ादी पाए। కాబట్టి సైతానికి ఇది ఇష్టం ఉండదు నీకు స్వతంత్రం రావాలని చెప్పేసి. तो हमारे मसीह लोगों के बीच में बहुत लोग यीशु के ऊपर विश्वास करके ऐसे ही जीवन बिता रहा है। కాబట్టి చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి అలానే జీవిస్తున్నారు. लेकिन परमेश्वर की अनंत काल की योजना के बारे में बहुत लोगों को मालूम नहीं है। కానీ చాలా మంది క్రైస్తవులకు దేవుని నిత్య ప్రణాళిక, అనంతమైన ప్రణాళిక గురించి ఎవరికి తెలియదు సరిగా. वो कुछ बीमारी से चंगाई मिला, छुटकारा मिला, नहीं तो पैदाशी से हम मसीह होने का कारण हम लोग ऐसी रीति रिवाज करके जा रहा है। ఏదో ఒక రోగం వచ్చింది, నాకు మంచి జరిగిపోయింది, లేదు నేను క్రైస్తవ జీవితంలో పుట్టాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి అలానే నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. लेकिन परमेश्वर को मनुष्य के ऊपर एक उम्मीद है। కానీ దేవునికి మనిషి మీద ఒక ఉద్దేశం ఉంది. हम कितने प्रार्थना किया करके परमेश्वर नहीं पूछेगा। దేవుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి నేను అడగడు. हम कितनी गाना गाया करके परमेश्वर नहीं पूछेगा। దేవుడు నువ్వు ఎన్ని పాటలు పాడుతున్నావు, ఎలా పాడుతున్నావు అది అడగడు. गाना हमारी खुशी के लिए हम करता है। పాటలు మన సంతోషం కోసం మనం పాడుకుంటున్నాం. प्रार्थना हमारे जरूरत के लिए हम परमेश्वर से विनती करता है। ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే మన అవసరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. लेकिन परमेश्वर हमारे जीवन में क्या देखता है? కానీ దేవుడు నీ జీవితంలో మన జీవితంలో ఏం చూస్తాడంటే परमेश्वर का इच्छा हमारे जीवन में पूरा होना चाहिए। ఆయన చిత్తము మన జీవితం ద్వారా పూర్తి కావాలి. क्योंकि परमेश्वर बहुत बड़ा मतलब से हमें बनाया है। ఎందుకంటే దేవుడు గొప్ప ఉద్దేశంతో నిన్ను నన్ను మన అందరిని చేశాడు. हमारे आंखों के सामने बहुत सारे सृष्टि को हम देखता है। మన కళ్ళ ఎదుట ఈ సృష్టిని మనము క్లియర్ గా చూస్తున్నాం. तो ये सृष्टि हर एक सृष्टि मतलब से बनाया गया है। ఈ సృష్టి అనేది ఒక ఉద్దేశంతో దేవుడు సృజించాడు. ये है घड़ी है, ఇది ఒక గడియారము, कुछ मतलब से बनाया है। దీనికి ఒక ఉద్దేశం ఉంది. ये घड़ी इसलिए बनाई कि हमको समय ठीक से पता चलने के ఇది लिए। ఎందుకు చేశాడంటే దీని ద్వారా మనం సమయం ఎంత అవుతుందో తెలుసుకోవడానికి తయారు చేశారు. अगर ये घड़ी समय दिखाना बंद कर देगा तो हम उसको उठाकर फेंक देगा। ఒకవేళ ఈ గడియారం సమయం చూపించకపోతే దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటామా, దాన్ని తీసి పడేస్తాము. उसका कारण क्या है? దీనికి కారణం ఏంటంటే जिस मतलब से ये बनाया गया उसकी मतलब ये पूरा नहीं कर रहा है। ఎందుకంటే ఏ ఉద్దేశంతో ఇది గడియారం
చేశారో ఆ ఉద్దేశంతో అది ఉద్దేశం పూర్తి చేయలేదు కాబట్టి మనం పడేస్తాము. इसी तरह हर एक सृष्टि अपने काम प्रकट करना जरूरी है. కాబట్టి దేవుడు చేసిన సృష్టి మొత్తము తన కార్యాన్ని ప్రకటన చేయాలి. तो मनुष्य को भी परमेश्वर एक मतलब से बनाया है. అదే విధంగా మనుషులు కూడా దేవుడు ఒక ప్రణాళిక ద్వారా ఒక ఉద్దేశం ద్వారా చేశాడు. तो वो मतलब हमें मालूम पड़ना है तो परमेश्वर हमसे क्या बात करते हैं हमको इससे सीखना पड़ेगा. ఆ ఉద్దేశం నీవు తెలుసుకోవాలంటే దేవుడు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా నువ్వు చదివి తెలుసుకోవాలి. तो हम गाँव में जाके ऐसे वचन सिखाता है. కాబట్టి మేము ఇలా ఊరికి వెళ్ళేసి ఇలాంటి మేము ఇలా ఈ వాక్యం నేర్పిస్తుంటాం. आप लोगों को सबको अपने अपना नाम में कलीसिया है. अपना अपना नाम में कलीसिया है. మీ ఊర్లో ఒకరికి ఒక సంఘం ఉంది. आपका कलीसिया का एक नाम है. మీ సంఘానికి ఒక పేరు ఉంది. लेकिन हमारा कलीसिया का नाम क्या है? కానీ మా సంఘం పేరు ఏంటి? कोई बता सकता है? మీరు చెప్పగలుగుతారా? మారనాథ కాదండి. मारानाथा का मतलब यीशु जल्दी आ रहा है. మారనాథ అంటే యేసు శీఘ్రంగా త్వరగా వస్తున్నాడని చెప్పి. अभी हम आपके पास आया. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చాము. अभी हम आपका कलीसिया का मेंबर है. మేము ఇప్పుడు మీ సంఘంలో సభ్యులము. हमारे लिए कोई सेपरेट ऐसा अलग कोई कलीसिया नहीं है. మాకు ఒక సెపరేట్ ఒక డిఫరెంట్ సంఘం అనేది లేదు. जो कलीसिया में हमको बुलाता है ఏ సంఘం వారికి మమ్మల్ని ఆహ్వానిస్తారో हम उसी कलीसिया का लोग हैं. మేము ఆ సంఘం వారమే. कलीसिया एक ही है. సంఘం ఒకటే. उसको परमेश्वर यीशु मसीह की शरीर बोलता है. అందరూ దాన్ని యేసుక్రీస్తు శరీరం అంటారు. स्वर्ग में जाके सब अलग अलग बैठेगा. చెప్పండి, స్వర్గం పరలోక రాజ్యానికి వెళ్ళి మనం అందరం వేరే వేరే కూర్చుంటామా? ये वो पास्टर का ग्रुप है, ये है वो पास्टर का ग्रुप है. ఇది నతానేల్ గారి గ్రూప్ అండి, हम सब దాస్ గారి గ్రూప్ అని చెప్పి అంటామా? हम सबको अपनी जगह पे बैठना है. మనం అందరం ఒకటే ప్లేస్ లో కూర్చోవాలి. अभी ये पास्टर जी को 5 बच्चा है. చూడండి, ఇప్పుడు ఈ పాస్టర్కి 5 కుమారులు అనుకోండి. एक बच्चा वो कोने में बैठता है, ఒక కుమారుడేమో ఆ మూల కూర్చుంటాడు, एक बच्चा ये कोना में बैठता है, ఒక కుమారుడేమో ఈ మూల కూర్చుంటాడు. ऐसे 5 बच्चा 5 कोने में बैठा है. అలా అదే విధంగా ఈ 5 మంది 5 మూలలు కూర్చొని అనుకోండి. फिर बोलते ये मेरा संस्था है. ఇప్పుడు ఈయన ఇది నా సంఘం అంటున్నాడు. पास्टर जी को अच्छा लगेगा? పాస్టర్ ఇది మంచిగా అనిపిస్తుంది. पास्टर क्या आग्रह करता है? పాస్టర్ ఏమని చెబుతా అంటాడు? मेरा घर में सब लोग एक साथ बैठे. కదా ఆయన ఏమంటాడంటే నా కుటుంబంలో అందరూ ఒకటేసారి కూర్చోవాలి. मैं सबके साथ मिलके रहना चाहता हूँ. నేను అందరితో కలిసి ఉండాలనుకుంటాడు. इसलिए बाइबल पवित्र शास्त्र में कोई कलीसिया का नाम नहीं लिखा है. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ సంఘం గురించి రాయబడలేదు. हम सब परमेश्वर की संतान है. మనమందరము దేవుని సంతానము. लेकिन हमारे बीच में फर्क क्या है? మన మధ్యలో వ్యత్యాసం ఏముంది? हम परमेश्वर को मर्जी जितना हम अधिक जाना बहुत लोग कम जाना है. అంటే దేవుని చిత్తం మేము ఎక్కువగా నేర్చుకుంటాం, ఇతరులు తక్కువ నేర్చుకుంటున్నాం. तो हमारे आग्रह है कि हम सब जैसे हमको प्रभु प्रकट कर के दिया आपसे भी हम बांटना चाहता हूँ. మా ఆశ ఏంటంటే దేవుడు ఎలా మాకు అంటే ఇది అంత నేర్పించాడో అది మీకు కూడా నేర్పించాలని నా ఉద్దేశం. तो आप भी हमारे लेवल में बढ़ जाएगा. కాబట్టి మీరు కూడా మాలాగా ఎదగగలుగుతారు. अगर हम कुछ गलत सिखाते हैं तो आप जरूर अपने बाइबल में जो नहीं है तो आप हमसे पूछ सकता है, सवाल पूछ सकता है. ఒకవేళ మేము చెప్పేది నిజం కాదంటే మీరు మీ బైబిల్లో ఉన్న దాన్ని చదివి మీరు సవాల్ చేయొచ్చు. आपको पूरी तरह से हमारे सिखाना गलत है तो पूछने के लिए अधिकार है. మేము నేర్పించేది మీకు ఏదైనా డౌట్ వస్తే మీకు పూర్ణ స్వతంత్రం ఉంది, మీరు మమ్మల్ని ప్రశ్నించొచ్చు, అడగొచ్చు. क्योंकि आजकल ये जो प्रभु की सेवकाई बहुत लोगों को धंधा हो गई, बिजनेस हो गई. చాలా మందికి ఈ రోజుల్లో ఈ దేవుని వాక్యం అనేది ఒక బిజినెస్, ఒక వ్యాపారం అయిపోయింది. बहुत लोग वचन सुनना चाहता हूँ लेकिन पास्टर को आएगा तो सबसे पहले 5 स्टार होटल चाहिए. కదా అందరూ వాక్యం అయితే వినాలనుకుంటారు, కానీ పాస్టర్ వచ్చినప్పుడు ఆయన 5 స్టార్ హోటల్ కావాలి. वो एसटी बस में ट्रांसपोर्ट बस में नहीं आएगा, ఆయన మామూలుగా సిటీ లోకల్ బస్ లో రాడాయన. फिर उसको फीस देना पड़ेगा. తర్వాత ఆయనకు ఫీజు కూడా ఇవ్వాలి. इसलिए हम लोग प्रभु की सेवा करने के लिए ऐसा निकला कि కాబట్టి మేము దేవుడి సేవకులకు ఇలా మేము బయటకు వచ్చామంటే जो वचन सीखना चाहता है ఎవరైతే ఈ వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటారో हम अपनी खर्चा से जाकर वचन सिखा के जाता है. మేము మా సొంత ఖర్చులతోటి మేము వాళ్ళకు ఈ వాక్యం నేర్పించి వెళ్ళిపోతాం. हम खुद हमारे हाथों से काम करता है. మేము మా సొంత చేతులతోటి మేము పనిచేస్తాం. हमारे साथ में जितने भी लोग आया మాతోటి ఎంతమంది అయితే వచ్చారో हम सब काम करता है. మేమందరం పనిచేసే వారమే. गाड़ी का भाड़ा का पैसा के लिए हम खुद मेहनत करता है. మేము ఈ బస్సు ట్రైన్ ఛార్జ్ల కోసం బస్ ఛార్జ్ కోసం మేము సొంత కష్టపడతాం. हम किधर भी जाके पैसा नहीं लेता మేము है. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపం. इसका कारण क्या है? దీనికి రీజన్ ఏంటి? बहुत गरीब लोग वचन की भूखा प्यासा है. చాలా బీదలు ఈ వాక్యం తెలియకుండా చాలా మందికి ఆశ ఉంది. उनके पास जाके सेवा करने के लिए लोग नहीं है. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సేవ చేసే మనుషులు ఎవరు లేరు. बड़े बड़े स्टेज में प्रचार करने के लिए बहुत पास्टर लोग हैं. చాలా మంది పాస్టర్లు పెద్ద పెద్ద గ్రూపులకు వాళ్ళు ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారు. अभी हम लोग इधर बड़ा स्टेज बनाया,
ఇప్పుడు మేము ఇక్కడ అనుకోండి పెద్ద ఒకటి స్టేజ్ కట్టించాము, 1 लाख रुपया खर्चा किया, 1 లక్ష మేము ఖర్చు పెట్టాము, बहुत लोग आया, చాలా మంది వచ్చారు. अगर उसमें 10 लोग ही वजन सुनने के लिए है तो దాంట్లో కేవలం 10 మంది వాక్యం కోసం వచ్చిన వారే, बाकी 1000 लोग आया, क्या फायदा होगी? మీతో వచ్చిన 1000 మంది వాళ్ళకి అంటే వాళ్ళకి, इसलिए हम लोग वो 10 लोगों को अलग बिठा के सिखाओ, उसमें खर्चा ही नहीं होता है। కాబట్టి ఆ 10 మంది ఎవరికైతే వాక్యం అవసరం ఉందో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం నేర్పిస్తే చాలు కదా. हम लोग ज्यादा पैसे खर्चे थे लेकिन वजन सुनने के लिए कम लोग रहता है, కదా మేము చాలా ఎక్కువ పైసలు పెడితే వాక్యం వినేవాళ్ళు చాలా తక్కువ. इसलिए हम लोग बड़ा बड़ा प्रोग्राम रखता नहीं है। కాబట్టి మేము పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఏం పెట్టము. एक व्यक्ति एक गांव में तो हम जाएगा, ఒక వ్యక్తికి ఒక ఊర్లో ఉంటే ఆయన కోసం మేము వెళ్తాం. पिछले महीना में हम लोग एक गांव में गया, పోయిన నెల మేము ఒక ఊరికి వెళ్ళాము, एक अम्मा के लिए गया, ఒక తల్లి కోసం మాత్రం వెళ్ళాము. उसको परमेश्वर के बारे में कुछ मालूम नहीं है, తనకు దేవుని గురించి ఏమీ తెలియదు. वो बॉम्बे शहर में आया, ఆయన ముంబై పట్టణంకి వచ్చింది. वो उसका 14 उम्र से लेके मटन मच्छी नहीं खाते थे, ఆయన 14 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళ నుంచి ఆయన మటను చికెన్ ఏం కూడా తినేది కాదు. वो कुछ भगवान के सामने मन्नत मानते थे। ఆయన ఒక దేవత ముందర ఎప్పుడు కూడా అడుక్కునేది. हमने उसको यीशु के बारे में सिखाया, ఆయనకు మేము యేసుక్రీస్తు గురించి తెలియజేసాం. उसको बहुत अच्छा लगा, చాలా సంతోషపడింది ఆయన. परमेश्वर बोला खाओ पियो सब तुम्हारे लिए बनाया है। యేసుక్రీస్తు ఏమంటే దీన్ని తినండి త్రాగండి అన్ని మీకోసమే చేశాను. हाँ, उसमें खाने पीने में परमेश्वर आपसे नाराज नहीं होता है। మీరు తిని త్రాగండి దేవుడు మీ గురించి అంటే ఆయన కోపపడడు. फिर वो अपना गांव में हमको बुलाया, ఆ తర్వాత ఆ తల్లి మమ్మల్ని తన ఊరు పిలిపించింది. 6 किलोमीटर चल के जाना है, 6 కిలోమీటర్ మేము నడుచుకుంటూ వెళ్ళాము. ऐसे ही छोटा से गांव है, ఇలాగనే చిన్న అది గ్రామం. उधर जाके हम वजन सिखाया, అక్కడికి వెళ్ళి మేము ఈ వాక్యం నేర్పించాం, प्रार्थना किया, ప్రార్థన చేశాం. प्रार्थना करने का टाइम पवित्र आत्मा का सामर्थ्य उसके अंदर उतरा। ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చింది. तो बोलने का मतलब దీనికి అర్థం ఏంటంటే एक व्यक्ति है तो भी हम जाएंगे। ఒక్క వ్యక్తి కూడా ఒక ఊర్లో ఉంటే మేము వెళ్తాం. क्यों जाता है? ఎందుకు వెళ్తాము? एक आत्मा परमेश्वर के सामने इतना कीमती है, ఒక్క ఆత్మ దేవుని దృష్టికి ఎంతో విలువ కలిగింది. हम सोचते हैं हम तो गाँव वाला है, हम पढ़े लिखा नहीं, हमारा पैसा नहीं है, हमारे पास पैसा नहीं है, हम तो ऐसे ही मामूली लोग हैं। మనం ఏమనుకుంటామంటే మా దగ్గర మేము గరీబ్ వాళ్ళము, మాకు చదువు రాదు, మా దగ్గర డబ్బులు కూడా లేవా, మేము అలాంటి మనుషులు అని అనుకుంటున్నాం. ऐसा नहीं है, అలా కాదమ్మా. आप हर एक लोग का आत्मा को इस दुनिया से भी बड़ा कीमत प्रभु ने लगाया है, మీ అన్ని ఆత్మల కొరకు యేసుక్రీస్తు ఆయన పెద్ద గొప్ప వెల చెల్లించాడు. इसलिए यीशु मसीह जगत में आया। అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. वो क्या पैसा वाला का पीछे जाते थे? ఆయన ఏదైనా డబ్బులు ఉన్న వాళ్ళ వెంటనే వెళ్ళాడా? वो हर एक गाँव गाँव में जाके एक को सुसमाचार बोलते ఆయన थे। ప్రతి గ్రామంకి వెళ్ళి ఆయన సుసమాచారం చెప్పేవాడు. अगर यीशु मसीह स्वर्ग जोड़कर गाँव में आया तो क्या हम लोग को बॉम्बे से गाँव में आने के लिए इतना दिक्कत होता है? ఒకవేళ యేసుక్రీస్తు స్వర్గం మొదలుపెట్టి ఇలాంటి కదా ఒక ఊరికి వెళ్ళాలంటే మేము ముంబై పట్టణం మొదలుపెట్టి ఇలా చిన్న చిన్న గ్రామం రావడం ఏమైనా కష్టమా? यीशु का गला में टाई था क्या? చెప్పండి, యేసుక్రీస్తు గొంతులు ఏమైనా టై ఉండేదా? यीशु कोट पहनते थे యేసుక్రీస్తును కోట్ వేసుకునేవాడా? और यीशु मसीह 3 दिन प्रचार किया। యేసుక్రీస్తు 3 రోజులు ప్రచారం చేశాడు. कौन सा बाथरूम में जाते थे? అని చెప్పండి, ఏ బాత్రూమ్కి వెళ్ళేవాడు? उधर बड़ा बड़ा बाथरूम संडास सब बना के रखा था क्या? చెప్పండి, అక్కడ పెద్ద పెద్ద మరుగుదొడ్లు ఏమైనా చేసి పెట్టారా? अच्छे कमरा बना के रखा था क्या? ఏసీ రూమ్ ఏమైనా చేసి పెట్టారా? यीशु मसीह का कन्वेंशन किधर होते थे? యేసుక్రీస్తు ఈ కన్వెన్షన్ ఎక్కడ కుడికలు ఎక్కడ జరిగేవి? पहाड़ के ऊपर बैठते थे। కొండ మీద జరిగేవి. अगर इधर यीशु मसीह अगर आया तो किधर मीटिंग चलाते थे? ఒకవేళ యేసుక్రీస్తు ఇక్కడికి వస్తే ఎక్కడ ఆయన మీటింగ్ జరిగింది? आगे आगे मैंने एक पहाड़ देखा, ముందు ఒక కొండ చూశాను నేను. परमेश्वर आपको उधर लेके जाते, यीशु मसीह उधर लेके जाते थे। ఒకవేళ యేసుక్రీస్తు వచ్చి మేము అందరం అక్కడ తీసుకెళ్ళాలి. फिर यीशु मसीह क्या करेगा? యేసుక్రీస్తు ఏం చేసేవాడు? एक अच्छा पत्थर के ऊपर बैठ जाएगा, ఒక మంచి రాయి మీద కూర్చునేవాడు. फिर आपको सब बोलेंगे बैठो, మీ అందరూ చెప్పాడు, అయ్యా మీరు అందరూ కూర్చోండి. फिर आपको वजन देते थे। మన తర్వాత వాక్యం పరిచయం. अगर यीशु मसीह ऐसा किया तो हम क्या यीशु मसीह से बड़ा है? ఒకవేళ యేసుక్రీస్తుని చేస్తే యేసుక్రీస్తు కంటే గొప్పవారమా మేము? तो इसलिए यीशु मसीह की चेला भी यीशु मसीह के समान होना కాబట్టి चाहिए। యేసుక్రీస్తు శిష్యులు కూడా యేసుక్రీస్తు వలె ఉండాలి. हमारे में छोटे बड़ा कोई नहीं है, మనలో పెద్ద చిన్న ఎవరు లేరు. हमारे में भाषा का कोई भेदभाव नहीं है, మనలో భాష అంతరం ఏమీ లేదు. हमारा परमेश्वर एक ही है, మనందరి దేవుడు ఒక్కడే, हमारा पिता एक ही है, మన తండ్రి ఒక్కడే. हमें एक ही जगह जाना है। మనం అందరం ఒకటే స్థానానికి వెళ్ళాలి. तो इसलिए हम लोग ऐसे गाँव गाँव में जाके सेवा करता है। కాబట్టి మేము ఊరికి వెళ్ళేసి ఇలాంటి సేవ చేస్తున్నాం. तो आप लोग को अगर हमारी सेवकाई अगर आगे चाहिए, हम बिल्कुल मुफ्त में आकर इधर सेवा करके जाएंगे। ఒకవేళ మీకు మా అవసరం పడితే మేము అంటే ఏం ఛార్జ్ చేయకుండా ఇక్కడికి వచ్చి మేము ముఫ్త్గా అంటే ఫ్రీగా మీకు మేము వచ్చి వాక్యం నేర్పించి వెళ్ళిపోతాం. आप सामने से फोन करना है, नहीं तो किसी को बताना है, हम लोग समय निकाल कर आएंगे, वजन सिखा कर हम चला जाएंगे। ఒకవేళ మీకు అనుకుంటే మీరు ఫోన్ చేయండి, చెప్తే కూడా మాకు ఫోన్ చేసేస్తే మేము వచ్చి మీకు వాక్యం నేర్పించి నుంచి వెళ్ళిపోతాం. वजन क्यों सीखना है? ఎందుకు మనం వాక్యం నేర్చుకోవాలి? इस वजन में हमारे जीवन की
की हर एक सवाल की जवाब मिला है। ఈ గ్రంథంలో మన జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క ప్రశ్నకు దీనికి జవాబు ఉంది. बहुत लोगों को ये पूजा करने का किताब है, చాలా మంది దీన్ని పూజ చేస్తారు. ये पूजा करने के लिए किताब नहीं है। ఇది పూజించే బుక్ కాదమ్మా. सृष्टिकर्ता बनाने वाला, जो सृष्टि का बनाने वाला परमेश्वर को मनुष्य से बात करने का तरीका है ये बुक। సృష్టికర్త అయిన దేవుడు మనిషితో ద్వారా మాట్లాడే ఒక సాధనం ఇది. परमेश्वर इस इंसान से बात करता है, దేవుడు మనిషి ద్వారా ఈ వాక్యం అనే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. इसी के द्वारा परमेश्वर का अनंत काल की योजना हमें पता चलता है। దీని ద్వారానే దేవుని నిత్య సంకల్పం ఏంటో మనకు తెలుస్తుంది. इसी के द्वारा एक व्यक्ति रूपांतर पाता है। దీని ద్వారానే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే ఒక మనిషి మారు మనసు పొందుతాడు. यीशु मसीह को समान बदल जाता है, యేసుక్రీస్తు వలె ఇది ఆయన మారిపోతాడు. तो ही हमारा मसीह जीवन का मतलब पूरा हो जाएंगे। అప్పుడే మన ఉద్దేశం, మన అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న ఉద్దేశం పూర్తి అవుతుంది. तो हम लोग समझ लो मिक्सर लिया, एक मिक्सर लिया समझो। అనుకోండి మనం ఒక మిక్సీ తీసుకున్నాం. आपको घर में जो मिक्सर मालूम है ना, మీకు మిక్సీ मसाला पीस, हाँ, మిక్సీ మసాలా మనం మిక్సీ చేస్తాం. तो उसके साथ में एक छोटा सा किताब मिलता है। దాంతో చిన్న ఒక మాన్యువల్, ఒక చిన్న బుక్లెట్ వస్తుంది మీకు. कोई भी चीज, फैन ले लो, फ्रिज ले लो, एक छोटा सा किताब दे दो। దాంతో ఆ ఫ్యాన్ తీసుకున్నా కానీ, ఫ్రిడ్జ్ తీసుకున్నా కానీ దాంతో చిన్న ఒక బుక్లెట్ వస్తుంది. लेकिन हम लोग पढ़ता है क्या? कभी कोई पढ़ता है उसमें? చెప్పండి, దాన్ని ఏమైనా చదువుతారా? क्यों नहीं पढ़ता? फिर ఎందుకు చదువుతారు దాన్ని? फिर वो कंपनी का के लिए दिया। చదివితేనే వస్తువు ఎట్లా వాడేది? మన ఆ కంపెనీ దాన్ని ఎందుకు ఇచ్చారు మీకు చదవకుంటే? आपको कंपनी दिया क्या? आपको पढ़ना नहीं है तो फिर क्यों दिया? చెప్పండి, నేను చదవకపోతే ఆ కంపెనీ మీకు ఎందుకు ఇచ్చింది? अभी समझ लो हमारा जो मिक्सर खराब हो गया, हम सबसे पहले क्या ढूंढेंगे? ఒకవేళ మన మిక్సీ అనేది పాడైపోయింది అనుకోండి, మొట్టమొదటి మనం ఏం చేస్తాం చెప్పండి? वो ही ढूंढेगा। అదే మాన్యువల్ ఎత్తుకుతాం. क्यों? ఎందుకు ఎత్తుకుతాము? ये मिक्सी बारे में उसमें लिखा है, ఈ మిక్సీ గురించి దాంట్లో రాయబడి ఉంది కాబట్టి. तो मैंने बराबर नहीं चलाया, जिस प्रकार उसमें लिखा वैसा नहीं चलाया, इसलिए खराब हो गई। ఎందుకంటే నేను ఎలా దాన్ని ఆడించానంటే దాంట్లో మాన్యువల్ ఉన్న ప్రకారం నేను ఆడించకపోతే అది ఖరాబ్ అయిపోతుంది. इसी तरह मनुष्य को बना के परमेश्वर भी एक मैनुअल किताब दिया, वो है बाइबल। కాబట్టి అదే విధంగా మనిషిని తయారు చేసి మనిషికి ఒక మాన్యువల్ ఇచ్చాడు, అదే బైబిల్. तो हमारे जीवन इसकी द्वारा तुलना करना है कि क्या परमेश्वर के वचन के अनुसार मेरा जीवन जा रहा है। కాబట్టి మనం దీంతో పోల్చుకొని చూసుకోవాలి, నా జీవితము ఈ దేవుని గ్రంథం ప్రకారంగా ఉంటుందా లేదా అని చెప్పి మనం. लेकिन हमने क्या कर दिया? కానీ మనం ఏం చేస్తున్నాము? बाइबल को साइड में रखा, ఈ బైబిల్ గూట్లో పెట్టేసాం. हाँ मेरे हिसाब से चल रहा है। సరే ఇంకా నా ఇష్టానుసారం వెళ్తున్నా నేను. गुस्सा आएगा तो गाली देंगे, కదా కోపం వస్తే తిట్టేస్తాము, झगड़ा भी करेंगे, కొట్లాడతాము. फिर संडे को किताब लेके चर्च जाएंगे। మన తర్వాత సండే వచ్చిన గుడి నుంచి తీసేసుకొని हाँ हालेलुया, धन्यवाद धन्यवाद। వెళ్ళేసి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. फिर हमारा बाहर की दुनिया के लोग और हमारे में क्या फर्क है? కాబట్టి బయట మనుషులు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు మధ్యలో ఏంటి వ్యత్యాసము? तो ये जो पढ़कर इनके अनुसार हमारा जीवन भी होना चाहिए, కాబట్టి దీన్ని చదువుకున్నాక దీని ప్రకారంగా మన జీవితం కూడా ఉండాలి. क्योंकि ఎందుకంటే परमेश्वर प्रार्थना करने वाले में प्रसन्न नहीं होता है, जीवन में जो परमेश्वर की इच्छा पूरा होता है उसमें प्रसन्न होता है। దేవుడు ప్రార్థన చేసే వారి యందు సంతోషించడమా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారి యందు దేవుడు సంతోషిస్తాడు. तो हम पवित्र शास्त्र कुछ वचन देखेंगे, కాబట్టి ఈ పరిశుద్ధ లేఖనంలో మనం కొన్ని చూద్దాం, కొన్ని వాక్యాలు చూద్దాం. पढ़िए। पहले मत्ती के सुसमाचार మొట్టమొదట మత్తయి సువార్త పత్రిక చదువుదాం. 7 अध्याय 7వ అధ్యాయము 21 पढ़िए। 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును हाँ పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని हाँ పరలోకముందర నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూడండి, ఇక్కడ తేటగా రాయబడింది, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు కదా పరలోకాన్ని చేరు, కానీ దేవుని చిత్తము జరిగించేవాడే పరలోకాన్ని. हम थोड़ा प्रार्थना करेंगे। కాబట్టి మనం అందరం కొంచెం ప్రార్థన చేసుకుందాం. परमेश्वर ये वचन से हमसे बातें करना चाहिए, దేవా ఈ వాక్యం నాతో మాట్లాడని చెప్పి ప్రార్థన. वचन के विरुद्ध कार्य करने वाला अंधकार की शक्ति नाश हो जाना चाहिए। దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసే ప్రతి శక్తి నాశనం కావాలి. ये परमेश्वर की वचन है, ఇది దేవుని వాక్యము. हम सब प्रार्थना करें, प्रभु आप वचन के द्वारा मेरे से बात कर। మనం అందరం నోరు విప్పి ప్రార్థన చేద్దాం, దేవా ఈ వాక్యంతో నాతో మాట్లాడయ్యా. कोई मनुष्य की आवाज नहीं, परमेश्वर आपकी आवाज मेरे हृदय में आना चाहिए। అయ్యా నాకు ఒక మనిషిని आवाज కాదు నాయన, స్వరం కాదయ్యా, నీ స్వరం నాకు వినిపించయ్యా. यीशु मसीह के नाम से इस वचन के लिए हम प्रार्थना करते हैं प्रभु। యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నామయ్యా. आए हुए हर एक भाई बहनों को हम प्रभु का हाथों में समर्पण करता है। దేవా ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. वचन की विरुद्ध कार्य करने वाला
हर एक अंधकार का शक्ति यीशु मसीह के नाम से दूर हो जाए। వాక్యము విరుద్ధంగా ప్రతి శక్తిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. हर एक से प्रभु आप पवित्र आत्मा का द्वारा बातें कर प्रभु। యేసయ్యా ప్రతి బిడ్డతోటి పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడయ్యా. पवित्र आत्मा हर एक का हृदय को खोल दे प्रभु। పరిశుద్ధాత్మదేవా ప్రతి హృదయాన్ని ఓపెన్ చేయండి నాయన. आज प्रभु इस गांव में प्रभु इस जगह पर प्रभु ने आपने हमको इकट्ठा किया है, पवित्र आत्मा का कार्य इनके बीच में होने दे प्रभु। దేవా మమ్మల్ని ఈ గ్రామంలో మీరు సమకూర్చారా, ఎందుకో పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకోండి ఆయన. हर एक को प्रभु का वचन ग्रहण करने का अनुग्रह दे प्रभु। అయ్యా ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని గ్రహించడానికి నీ కృపను దయచేయి. हर एक का जीवन में प्रभु का इच्छा पूरा होने दे प्रभु। అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో నీ చిత్తాన్ని పూర్తి చేయను ఆయన. प्रभु का हाथों में समर्पण करता है। యేసుక్రీస్తు చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. प्रार्थना यीशु मसीह के नाम से हम मांगते हैं, सुनो और गण स्वर्ग पिता। ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. हाँ ఆమేన్. आमीन। हालेलुया। पढ़िए और एक बार वो वचन। మరోసారి చదవండి ఆ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును हाँ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని हाँ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే हाँ। ప్రవేశించును. हाँ, यहाँ पर हम देखता है कि मुझे हे प्रभु बुलाने वाला हर एक लोग परमेश्वर का राज्य में प्रवेश नहीं होता है। ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు. फिर कौन परमेश्वर का राज्य में प्रवेश होता है? ఎవరు పరలోక రాజ్యం చేరుతాడు? उसका नीचे पढ़िए। అక్కడ కింద చదవండి ఒకసారి మరోసారి. పరలోకములో ప్రవేశింపడు గాని పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే हाँ ప్రవేశించును. हाँ ఆ దినమందు అనేకులు నన్ను అదే చూసి చాలు brother, అదే అదే పరలోక రాజ్యం అది ఆ. ఆయన చిత్తం నా చేస్తాడు. తండ్రి చిత్తం हाँ, और एक बार पढ़िए। నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. हाँ, यहाँ पर कहता है कि मुझे हर एक हे प्रभु बुलाने वाला स्वर्ग राज्य प्रवेश नहीं होता है। ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడమా? कौन परमेश्वर के राज्य में प्रवेश होता है? ఎవరు పరలోక రాజ్యంలో చేరతారు? परमेश्वर का इच्छा करने वाला प्रभु के राज्य में प्रवेश होता है। దేవుని చిత్తం జరిగించువాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. तो ये पवित्र शास्त्र के द्वारा हमारे परमेश्वर की इच्छा हमको जानना है। ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా బైబిల్ గ్రంథం ద్వారా దేవుని చిత్తం మన పట్ల ఏముందో మనం నేర్చుకోవాలి. हमारा मसीह जीवन बोलने से एक रीति रिवाज नहीं है, वो धर्म नहीं है। మన క్రైస్తవ జీవితం అంటే ఒక అలవాటు పద్ధతి ఇది కాదు. जिस परमेश्वर ने जो आकाश और पृथ्वी को बनाया, ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని సృజించాడో, जिसने मनुष्य को अपना स्वरूप और समानता में बनाया, ఏ దేవుడైతే మనిషిని తన స్వరూపము సమానతలో సృజించాడో उस परमेश्वर की इच्छा हमारे जीवन में होना चाहिए। ఆయన చిత్తము మన జీవితంలో జరగాలి. तो उस इच्छा हम पवित्र शास्त्र के द्वारा हम सीखता है। అదే మనం ఈ పవిత్ర గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం. आज हम रुके सोचने से ఒకసారి మనం కొంచెం ఆగి మనకి నేర్చుకుంటాం. हम चर्च में जाके हमारे जरूरत के लिए प्रभु प्रभु करके बुलाता మనం है। ఏం చేస్తామంటే చర్చిలోకి వెళ్ళేసి ప్రభువా ప్రభువా అని మన 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 అవసరాల కోసం దేవుని అడుగుతూ ఉంటాం. हम थोड़ा रुक के सोचो क्या हमने प्रभु की इच्छा अभी तक किया? చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి, మీ నిజంగా నేను దేవుని చిత్తాన్ని జరిగించానా? अभी तक अपना इच्छा कर रहा था ఇంతవరకు మన స్వయిచ్ఛం చేసుకుంటూ और వస్తున్నాం. हमारा प्रार्थना भी अभी किसके लिए था? మన ప్రార్థన చేయడం ఏ దాని కోసం ఉంది? कैसे न कैसे मेरे इच्छा पूरा करे। ఎలాగైనా ప్రభువా నా చిత్తమును నెరవేర్చిన परमेश्वर हमारा इच्छा पूरा करने के लिए स्वर्ग में नहीं बैठा है। కదా, దేవుడు మన చిత్తాన్ని జరిగించడానికి అక్కడ పరలోకంలో కూర్చొని లేడమ్మా. परमेश्वर का इच्छा हमारे जीवन में पूरा करने के लिए प्रभु वहां बैठा है। దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు. हम एक उदाहरण बोलना चाहता हूँ। ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. अभी इनकी बेटा ये है, అనుకోండి ఈయన కుమారుడు ఈయన. इसका इच्छा और इसकी इच्छा जमता है। చెప్పండి ఈయన ఇష్టం ఏంటో ఈయన ఇష్టం రెండు కలుస్తాయా? हमारे बीच में बच्चे के और माँ बाप का झगड़ा क्यों होता है? మన 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 తండ్రిలో కుమారులో మధ్యలో ఎందుకు పోట్లాడుతుంటది? इसको रोज चॉकलेट चाहिए, ఈయనకు రోజు చాక్లెట్ కావాలి बाहर जाके खेलना चाहिए, కదా, ఈయన బయటికి పోయి ఆడుకోవాలనుకుంటాడు. इसको घर का खाना नहीं चाहिए, ఈయనకి ఇంటి తిండిగా అవసరం పడదు. इसको स्कूल में नहीं जाना चाहिए, స్కూల్ కూడా పోవాలని ఇష్టం ఉండదు. अपनी मर्जी करना चाहिए। స్నానం చేయాలనుకుంటాడు. क्या हम छोड़ेगा? తండ్రి వదిలిపెడతాడా? अगर वो अपना इच्छा पूरा करने के लिए अपना घर में रहते तो हमको उसके बीच में झगड़ा हो जाता है। ఒకవేళ ఆ కుమారుడు తన ఇష్టము జరిగించాలని చెప్పి ఇంట్లో ఉంటే కాబట్టి దాన్ని బట్టి తండ్రి కొడుకుల మీద ఎప్పుడు కూడా దెబ్బలాటవుతుంటుంది. हम इसका इच्छा क्यों पूरा नहीं कर रहा है? ఎందుకు మనం ఈ కుమారుని ఇష్టం ఎందుకు పూర్తి చేయలేదు? उसकी इच्छा पूरा करके जाएगा तो ये बिगड़ जाएगा। ఒకవేళ ఆ కుమారుడు తన సొంత ఇష్టం చేస్తే వాడు చెడి ये मेरे समान एक बेटा बनकर ये घर में रह नहीं पाएंगे। కదా, నా వల్లే ఒక తండ్రిగా ఈ ఇంట్లో ఆయనడు వాడు ఉండలేడని చెప్పేసి అనుకుంటాం. इसी तरह स्वर्ग में परमेश्वर हमारा इच्छा पूरा करने के लिए नहीं बैठा है। అదే విధంగా పరలోక రాజ్యంలో దేవుడు మన ఇష్టం ప్రకారం జీవించాలని ఆయన కోరుకోవట్లేదు. परमेश्वर हमें जीवन और भक्ति के लिए सब कुछ दिया है।
పరమేశ్వర हमारे जीवन और भक्ति के लिए सब कुछ परमेश्वर हमको दिया है। మన జీవితం కోసము మన భక్తి కోసం అన్ని ఆయన మనకు సమకూర్చాడు. हम ये रहने वाले पृथ्वी कौन बनाया? ఈ మనం ఉంటున్న ఈ పృథ్వీని ఎవరు చేశారు? భూమిని हमारा परमेश्वर बनाया। తండ్రి చేశాడు. हम जो खाता है आलू कौन बनाया? మనం తినే ఈ ఆలుగడ్డలు ఎవరు చేశారమ్మా? ये चावल कौन बनाया? ఈ అన్నం ఎవరు చేశారు? हमारे माँ बाप नहीं बनाया। మా తల్లిదండ్రులు చేయలేదు అవి. हम जन्म लेने से पहले ही हमारा सब कुछ बनाकर प्रभु हमको ये जन्म दिया। మనకు ఇక్కడ పుట్టక ముందు అవన్నీ తయారు చేసి మనల్ని పుట్టించాడు ఇక్కడ. किसके लिए? ఎవరి కోసము? अपनी मर्जी करने के लिए। అది చెప్పండి. మన చిత్తం మన ఇష్టానుసారం నడవడానికి నా? खाते पीते अपनी मर्जी करना है। తినుకుంటూ తాగుడు మన ఇష్టానుసారం నడవడానికి నా? हम बाजू वाला बच्चे का स्कूल फीस नहीं भर रहा है। కదా మనము పక్కింటి పిల్లగాని ఫీజు మనం ఇస్తలేము. मेरे बच्चे का स्कूल फीस भर रहा हूँ నా పిల్లని స్కూల్ ఫీజు ఇస్తున్నాం మనం. क्योंकि मेरे को इनके ऊपर एक उम्मीद है। ఎందుకంటే ఈ కుమారుడి మీద ఒక ఉద్దేశం నాకు ఉంది. तो उस उम्मीद में वो बढ़ना चाहिए। కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం వాడు ఎదగాలి. इसी तरह परमेश्वर हमारा पिता होने का कारण सब कुछ हमको दिया है। కాబట్టి అదే విధంగా దేవుడు మన తండ్రి కాబట్టి అన్ని మనకు సమకూర్చాడు. क्या खाते पीते अपना मर्जी करेगा? తినుకుంటూ తాగుకుంటూ నీ ఇష్టానుసారం నడుస్తావా? 3 टाइम खाना खाएंगे फिर जाएंगे खेलने के लिए। కదా 3 సమయం బాగా తినేసి బయట పోయి ఆడుకుంటాడు. बोलेंगे मेरे घर में नहीं आना, जाओ किधर। అప్పుడు మన తండ్రి ఏమంటాడు? అయ్యా నువ్వు నా ఇంటికి రాకుండా వెళ్ళిపో. इसलिए हमारा मसीह लोग भी मृत्यु से क्यों डरता है? అదే విధంగా మన క్రైస్తవులు కూడా చావు అంటే ఎందుకు భయపడుతున్నారు? बाप का घर में जाने के लिए हिम्मत नहीं है, తండ్రి ఇంట్లోకి వెళ్ళాలంటే ఎందుకు భయపడుతుంటే వాళ్ళకు ధైర్యం లేదు. क्योंकि हमने हे प्रभु बुलाया लेकिन उसका इच्छा किया नहीं है। మనం భూమి నుండి ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తున్నాం కానీ ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించలేదు. इसलिए प्यारे लोगों, पवित्र शास्त्र क्या कहता है? అందుకోసమే నా ప్రియమైన వాళ్ళ ఈ పవిత్ర గ్రంథం ఏమంటుంది? गलातिया का किताब 6 अध्याय निकालिए। గలాతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి ఒకసారి. इसमें परमेश्वर का वचन में प्रभु कहता है, దీంట్లో దేవుడు ఏమంటాడంటే जो तुम शरीर में बोएगा वो शरीर में काटाएगा, మీరు శరీరమందు ఏదైతే విత్తుతారో అది శరీరమందే కోస్తారు. धोखा ना खाओ। మీరు మోసపోకుడి. हाँ बढ़िए। 6 अध्याय के 7 से लेके మోసపోకుడు దేవుడు ఎక్కిరింపబడడు, हाँ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. हाँ మోసపోకుడి కదా దేవుడు ఎక్కిరింపబడడు. हाँ नीचे మనుషుడు ఏమి విత్తునో ఆ. ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో అదే కోయును అని రాయబడింది అక్కడ. और नीचे ఇంకా చదవండి. ఎలాగనగా ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు हाँ శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి ఆ. శరీరము నుండి క్షయమను పంట కోయును. క్షయం అనే పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు हाँ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. నిత్య జీవం అని పంట కోయును. इस वचन का मतलब क्या है? దీని అర్థం ఏంటంటే हमारे अंदर 2 व्यवस्था है। మన లోపల 2 వ్యవస్థలు ఉన్నాయి. एक आत्मा का व्यवस्था है, ఒకటి ఆత్మ సంబంధమైన వ్యవస్థ, एक शरीर की व्यवस्था है। ఒకటి శరీర సంబంధమైన వ్యవస్థ. शरीर का व्यवस्था क्या है? శరీర సంబంధమైన వ్యవస్థ ఏంటి? खाओ पियो वृंदा सो जाओ। తిను తాగు బాగా నిద్రపో. आत्मा का व्यवस्था क्या है? ఆత్మ సంబంధమైన వ్యవస్థ ఏంటి? कैसे न कैसे प्रभु की इच्छा करके मुझे उधर जाना है। ఎలాగైనా దేవుని చిత్తం జరిగించి నేను అక్కడికి వెళ్ళాలి. ये दोनों इच्छा आपस में लड़ाई करता है। ఈ 2 ఇష్టాలు ఏం చేస్తుంటారు? అంటే 2 కొట్లాడుతున్నాయి లోపల. तो इसलिए हमको पवित्र आत्मा का मदद चाहिए। కాబట్టి దాని గురించి పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎంతో అవసరం. तो हमको बहुत दुखी की बात है कि बहुत मसीह लोग सिर्फ प्रभु प्रभु बुलाते हैं, प्रार्थना करते हैं, लेकिन उसकी जीवन में परमेश्वर का इच्छा प्रकट नहीं हो रहा है। మాకు చాలా దుఃఖం ఏమవుతుందంటే ప్రభువా ప్రభు అని అందరూ క్రైస్తవులు అంటున్నారు కానీ దేవుని చిత్తం వాళ్ళ జీవితంలో జరిగించట్లేదు. बहुत लोग सोचते हैं हम मसीह होने का कारण स्वर्ग का टिकट लेके जा रहा हूँ। అందరూ ఏమనుకుంటారంటే మేము క్రైస్తవులం కదా ఇంకా మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, మేము టికెట్ తీసుకున్నాం అనుకుంటున్నాం. स्वर्ग राज्य मसीह लोगों के लिए नहीं है। పరలోక రాజ్యము దేవుని బిడ్డలకు కదా, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి కాదమ్మా. परमेश्वर आपको वहाँ पे आके कौन सी चर्च में जाते करके नहीं पूछेंगे। అక్కడికి వెళ్ళాక నువ్వు అమ్మా ఏ చర్చ్కి వెళ్ళేదాను, ఏ చర్చ్కి వెళ్ళేవాడు అని చెప్పేసి అడగడు. परमेश्वर स्वर्ग में आप आएगा तो क्या पूछेगा? పరలోక రాజ్యానికి నువ్వు వస్తే ఏమవుతావు దేవుడు అక్కడ? तुम्हारे शरीर में भोरा है क्या आत्मा में भोरा था? నీవు నీ శరీరం మందు వెతుకుతున్నావా లేకుంటే ఆత్మ యందు వెతుకుతున్నావా అని అడుగుతా. क्या तुम मेरा इच्छा पूरा किया है? నువ్వు నా చిత్తాన్ని భూలోకంలో చేసావా అడుగుతాడు. तो परमेश्वर का इच्छा क्या है? అయితే దేవుని ఇష్టం చిత్తం ఏంటి पढ़िए చదువుతాం దాని గురించి. लूका का सुसमाचार లూకా సువార్త పత్రిక उसकी 6 का 46 पढ़िए 6:46। 6:46 చదవండి అమ్మా. లూకా సువార్త పత్రిక 6:46 వచనం చదవండి. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయగా हाँ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? हाँ నా ఎద్దకు వచ్చి నా మాట విని వాడి చొప్పున ప్రతివాడును हाँ ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేయును. हाँ వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవి हाँ బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉందురు. बस
यहाँ पर हम देखते हैं कि ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే तुम मुझे हे प्रभु बुलाने से మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలుస్తున్నా लेकिन मेरा कहना क्यों नहीं मानता है। మీరు ప్రభువా ప్రభు అని పిలుచుకుంటూ నా స్వరం అంటే నేను అనేది మీరు ఎందుకు చేయట్లేదు? हम परमेश्वर को बहुत कुछ बोलते हैं प्रार्थना में, కదా మనం ప్రార్థించేటప్పుడు చాలా చెప్తాం దేవునికి ఎన్నో, लेकिन प्रभु की वचन सुनने के लिए हम तैयार नहीं है। కానీ దేవుని వాక్యాన్ని వినడానికి చేయడానికి మనకి ఇష్టం ఉండదు। हाँ, हम जो किराना दुकान में जैसे जाते हैं इसी प्रकार हम परमेश्वर के पास आता है। మనం కిరాణా దుకాణానికి వెళ్తాము, అలా అదే విధంగా దేవుని దగ్గరికి వస్తాము। 1 किलो चावल, అయ్యా ఒక కేజీ నాకు బియ్యం ఇవ్వండి, आधा किलो शक्कर, అదే హాఫ్ కేజీ నాకు हाँ 100 ग्राम मिर्ची, నాకు ఒక 100 గ్రాముల కారం, ऐसा लिस्ट पढ़ने के बाद में అలా అన్ని ఒక లిస్ట్ చదివినాక आमेन। ఆమేన్। और अगर नहीं मिला तो ఒకవేళ మనకు దొరకకపోతే शैतान रोक दिया। శైతాను నన్ను ఆపేస్తాడు। परमेश्वर हमारा प्रार्थना क्यों नहीं सुन रहा है? దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదంటే हम परमेश्वर का इच्छा नहीं कर रहा है। మనము దేవుని చిత్తం మన జీవితంలో జరిగించట్లేదు। हर एक व्यक्ति प्रभु की इच्छा करना है। అందరూ ప్రతి ఒక్క వ్యక్తి దేవుని చిత్తం జరిగించాలి। हम सोचते हैं सब लोग स्वर्ग में जा रहा हूँ। మనం అనుకుంటాము అందరూ మన పరలోక రాజ్యం వెళ్తాం అనుకుంటాం। हाँ, पढ़िए कौन कौन स्वर्ग जाता है। చూద్దాం ఒకసారి ఎవరెవరు పరలోక రాజ్యం వెళ్తారు। वही मत्ती का सुसमाचार అదే మత్తయి సువార్త పత్రిక 7 अध्याय की 7వ అధ్యాయము हाँ 22 पढ़िए। 22వ వచనం చదువుదామా? Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name? And in thy name have we cast out the devils, and in thy name done many wonderful works. చదవండి, తెలుగు చదవండి। ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా हाँ మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను ఎల్లగొట్టలేదా, हाँ నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు। हाँ అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, हाँ అక్రమము చేయవాళ్ళారా నా యుద్ధ నుండి పండని వారితో చెప్పుతున్నాను। हाँ क्या बोलता है परमेश्वर? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? हिंदी में पढ़िए। ఇందులో చదవండి ఒకసారి। उस दिन बहुत से लोग मुझसे कहेंगे, उस दिन बहुत लोग मुझसे कहेंगे। ఆ దినమందు చాలా మంది నాతో అంటారు। किस दिन? ఏ దినము? जब यीशु के सामने हम सब खड़ा हो जाएंगे। ఎప్పుడైతే యేసుక్రీస్తు ముందర మనం అందరం నిలబడతాము, तो कौन भी खड़ा रहेंगे? అప్పుడు ఎవరు నిలబడతారు? हमारा पास्टर लोग भी खड़ा మన रहेंगे। పాస్టర్ కూడా నిలబడతారు। ये पास्टर के बारे में लिखा ఇది है। పాస్టర్ గురించి రాయబడుతుంది। विश्वासी भी खड़ा रहेंगे। విశ్వాసులు కూడా ఉంటారు। विश्वासी को पूछेंगे क्या तुम मेरी इच्छा किया? ఈ విశ్వాసులు దేవుడు అవుతారు, అయ్యా నువ్వు నా చిత్తం జరిగించావా? पास्टर को पूछेंगे क्या तुम लोग इनको हमारे इच्छा को सिखाया? పాస్టర్లు అడుగుతారు, అయ్యా పాస్టర్ గారు ఇదిగో నా చిత్తం ఏదో నేర్పించావా? पास्टर का काम क्या है? పాస్టర్ కార్యం ఏంటి? हर एक विश्वासी को अपना इच्छा सिखाना है। కదా దేవుని చిత్తాన్ని ప్రతి విశ్వాసికి పాస్టర్ అనేవాడు నేర్పించాలి। लेकिन परमेश्वर की इच्छा विश्वासी को सिखाएगा तो भाग जाएगा। కదా ఒకవేళ దేవుని చిత్తం ఈయన విశ్వాసికి నేర్పిస్తే వాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు। इसलिए हम लोग क्या करते हैं? उसके इच्छा के लिए प्रार्थना करेंगे। కాబట్టి పాస్టర్ అంటే ఆ విశ్వాసి ఇష్టం ఏముందో దానికోసం ప్రార్థన చేస్తాడు। ऐसे पास्टर को क्या बोलता है? అలాంటి పాస్టర్ని ఇక్కడ ఏమంటున్నాడు? हाँ, पढ़िए। చదవండి। हे प्रभु हाँ, क्या हमने तेरे नाम से भविष्यवाणी नहीं की? क्या तेरे नाम से हमने भविष्यवाणी नहीं किया? అయ్యా నీ పేరు మేము ప్రవచనం పలకలేదా? हाँ, नीचे। और तेरे नाम से दुष्ट आत्माओं को नहीं निकाला? तेरे नाम से हम लोग दुष्ट आत्मा को नहीं निकला। నీ పేరు మేము దుష్టాత్మలో వెళ్ళగొట్టాం కదయ్యా। हाँ, और तेरे नाम से बहुत से आश्चर्य कर्म नहीं किए? तेरे नाम से, यीशु के नाम से, कृष्ण के नाम से नहीं है, अल्लाह का नाम से नहीं है, यीशु के नाम से बहुत आश्चर्य काम भी किया। యేసుక్రీస్తు పేరిట ఎన్నో అద్భుతాలు చేశాం కదా, కృష్ణుడి పేరిట కదా, ఈ ముస్లిం అల్లా పేరిట కాదు, हाँ। యేసుక్రీస్తు పేరిట ఎన్నో అద్భుతాలు చేశాం కదా। हाँ, यीशु क्या बोल रहे हैं उनको? అప్పుడు అలాంటి వారితో యేసుక్రీస్తు ఏమంటుండు? हाँ, तब मैं उनसे खुलकर कह दूंगा, तब मैं उनसे खुलकर सबका सामने बताऊंगा। అప్పుడు అందరి ఎదుట నేను ఓపెన్ గా చెప్తా వాళ్ళతోటి, हाँ, मैंने तुमको कभी नहीं जाना, मैं तुमको जानते ही नहीं है। నేను మిమ్మల్ని ఎరగను। तू कौन सा कलीसिया में तुम जानते ही नहीं है। కదా నువ్వు ఏ సంఘానికి చెందిన వాడు అసలు నాకు నువ్వు తెలియనే తెలియదు। हाँ, नीचे। हे कुकर्म करने वालों मेरे पास से चले जाओ। इनको क्या बुलाता है? వీళ్ళని ఏమని పిలుస్తున్నారు దేవుడు? कुकर्म करने वाला। అక్రమము చేయు వాళ్ళారా। क्या लिखा है? अक्रम है ना? अक्रम ये कौन सा आक्रमण किया? ఇది ఏంటి అక్రమము? ये तो दुष्ट आत्मा को तो बाहर निकाला। ఈయన దుష్ట ఆత్మని కదా బయటికి వెళ్ళగొట్టాడు। यीशु के नाम पे आश्चर्य कार्य तो किया, యేసుక్రీస్తు పేరిట అద్భుతాలు చేశాడు ఆయన। अच्छा काम ही किया। ఇది మంచి పనులే కదా। लेकिन यीशु उसको धोखे बोलते हैं अक्रम करने वाला। యేసుక్రీస్తు ఏమంటున్నారు? అలాంటి వారిని అక్రమం చేయు। इसका मतलब क्या है? దీని అర్థం అంటే ఏంటి? जो यीशु का इच्छा छोड़कर जो कुछ करता है यीशु के लिए वो अक्रम है। ఎవరైతే యేసుక్రీస్తు ఇష్టాన్ని కాకుండా చిత్తాన్ని కాకుండా వేరేది ఏం చేసినా కానీ దేవునికి అక్రమమే। यीशु की इच्छा है हमारे जीवन में प्रभु की इच्छा पूरा होना चाहिए। యేసుక్రీస్తు ఇష్టం ఏంటంటే దేవుని చిత్తం మన పట్ల జరగాలి। हाँ, तो कौन से स्वभाव करने वाला स्वर्ग राज्य में नहीं जाते करके हम बाद में देखेंगे। అంటే ఎవరు పరలోక రాజ్యంలో చేరడో, ఎలాంటి స్వభావాలు చేరడో అది తర్వాత చూద్దాం। तो इनको खुलकर क्या बोलते हैं? मैं तुमको नहीं जानता। और नीचे क्या लिखा है? కాబట్టి ఇక్కడ వీళ్ళని ఏమంటుంటే మిమ్మల్ని నేను ఎరుగనంటున్నారు। हाँ, नीचे। मैंने तुमको कभी नहीं जाना, हाँ, हे कुकर्म करने वालों मेरे हाँ। पास से चले जाओ। हाँ,
नीचे इसलिए जो कोई मेरी ये बातें सुनकर हाँ उन्हें मानता है हाँ वह उस बुद्धिमान मनुष्य के समान ठहरेगा। तो जो कोई ये बात सुनकर उनके अनुसार चलता है वो ये बुद्धिमान। ఎవరైతే ఈ వాక్యాన్ని విని దీని ప్రకారంగా నడుస్తారో వారే బుద్ధిమంతులు. हाँ अभी 24 अध्याय मत्ती के सुसमाचार 24 24వ అధ్యాయం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అంటూ them. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. बस నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా ఎదుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా, बस उसका 32 पढ़िए 32 पढ़िए। అప్పుడు సమస్త జనముల ఆయన ఎదుట हाँ పోగు చేయబడుదురు. हाँ గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి हाँ తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టు. हाँ यहाँ पर परमेश्वर 2 झुंड को भाग करता है। ఇక్కడ దేవుడు 2 గుంపులు తయారు చేస్తున్నాడు. तो कितने लोग परमेश्वर का इच्छा किया उसको एक भाग कर रहा है, ఎంతమంది అయితే దేవుని చిత్తం జరిగించారో వారికి ఒక గుంపు, दूसरे को इस तरफ कर रहा है। ఇంకొక గుంపుగా మారుస్తున్నాడు. तो एक व्यक्ति को स्वर्ग जाना तो क्रिश्चियन बनने से कोई मतलब नहीं है, परमेश्वर का इच्छा वो करना चाहिए। ఒక వ్యక్తికి పరలోక రాజ్యం వెళ్ళాలంటే కదా परमेश्वर की इच्छा करना चाहिए। దేవుని చిత్తం వాళ్ళ జీవితంలో జరిగించాలి. उसकी उदाहरण बाइबल कहता है, దాని అంటే ఎగ్జాంపుల్ ఈ బైబిల్ ఏమంటదంటే, आदम को परमेश्वर बनाया, ఆదాంని దేవుడు చేశాడు, हव्वा को बनाया, హవ్వని కూడా చేశాడు. परमेश्वर उसके साथ साथ चलते थे, దేవుడు వాళ్ళ ఇద్దరితో పాటు నడిచేవాడు. एदन बगीचा में उसको रखा गया, ఏదైనా తోటలో వాళ్ళ ఇద్దరు ఉంచాడు. हर एक फल वो खा सकता है, అన్ని ఫలాలు వాళ్ళు తినొచ్చు, सब कुछ आशीष उसको दिया, అన్ని ఆశలు వాళ్ళకి ఇచ్చాడు. लेकिन परमेश्वर की इच्छा क्या था? కానీ దేవుని చిత్తం అక్కడ ఏముంది? ये फल नहीं खाना ఈ चाहिए, ఫలము నువ్వు తినొద్దు, बीज का फल नहीं खाना ఈ चाहिए। మధ్యలో ఉన్న చెట్టు పళ్ళు తినొద్దు. जिस दिन बीज की फल खाया, ఏ రోజు దినమైతే నువ్వు అది తింటావో, जिस परमेश्वर आदम के साथ साथ चलते थे, ఏ దేవుడైతే ఆదాము అవ్వతో పాటు వెళ్తున్నవాడు, उस आदम के साथ दया नहीं दिखाया, ఆ ఆదాము తోటి కదా ఆయన కనికరం చూపించలేదు. आदम को उठाकर बाहर फेंक दिया। ఆయన ఆదాం తీసి ఆ తోట నుంచి इसी तरह అదే ప్రకారం हम कितने भी परमेश्वर को प्रेम करने वाला होगा, దేవుని ఎంత ప్రేమించే వారిగా ఉన్నాం, हम जन्म से मसीह होगा, మనము పుట్టే క్రైస్తవులు ఉన్నా కానీ जिस दिन उसकी इच्छा को उल्लंघन करेंगे उस दिन हमको उठाकर बाहर फेंक देंगे। ఏ దినమైతే దేవుని ఇష్టాన్ని నువ్వు కాదంటావో ఆ రోజు దేవుడు నిన్ను తీసి పడేస్తాడు. लेकिन ये कभी होगा? ఇది ఎప్పుడు జరుగుతుందంటే, हम परमेश्वर की स्वर्ग राज्य जाएगा तो కదా అది మన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు हमें न्याय करेगा। మనకు న్యాయం తీరుస్తాడు. इसलिए सिर्फ मनुष्य को परमेश्वर न्याय करता है। కాబట్టి మనుషులకు మాత్రం కేవలం న్యాయం చేస్తాడు. प्रभु का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏమంటదంటే, इब्रानियों का किताब హెబ్రీ రాసిన పత్రిక उसका 9 अध्याय पढ़िए, 9వ వచనం చదవండి, 27 पढ़िए, 27వ వచనం చదవండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, हाँ ఆ తర్వాత తీర్పు జరుగును. हाँ అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి बस ప్రత్యక్షమగును. हिंदी में पढ़िए। और जैसे मनुष्य के लिए जैसे मनुष्य के लिए ఏ విధమైన మనుషుల గురించి నిమిత్తము हाँ एक बार मरना, एक बार मरना, ఒకటేసారి చనిపోవడము, हाँ उसके बाद न्याय का होना उसके न्याय भी होना ఆ తర్వాత ఆయనకు తీర్పు తీర్చబడుతుంది. नियुक्त है। नियुक्त है। అది ఖచ్చితంగా అవుతుంది. ये न्याय से कोई नहीं बच सकता है। ఈ న్యాయం నుంచి తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. हम पास्टर है बोले सब वो नहीं चलेगा। నేను పాస్టర్ని కదా అయ్యా, బిషప్ని కదా అంటే కూడా వాళ్ళకు క్షమాపణ ఉండదు. पौलुस क्या कहता है? పౌలు గారు ఏమంటారంటే, हाँ पढ़िए पहले दूसरी कोरिन्थी 2 కొరింథీ రాసిన పత్రిక उसकी 5 अध्याय की 5వ అధ్యాయము 10वां वचन पढ़िए। 10వ వచనం చదవండి. पौलुस अपना जो परमेश्वर के दास पौलुस खुद कहता है, ఎందుకనగా हाँ తాను జరిగించిన క్రియల చొప్పున हाँ అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే हाँ దేహంతో జరిగించిన వాటి ఫలమును हाँ ప్రతివాడును పొందినట్లు మనమందరమును हाँ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను। हाँ हिंदी में पढ़िए। क्योंकि हाँ अवश्य है कि क्योंकि अवश्य है कि ఇది అవసరము. हाँ हम सबका हाल हम सबकी हाल మన అందరి పరిస్థితి हाँ मसीह के न्याय मसीह की न्यायासन की सामने सामने खुल जाए। खुल जाए।
దేవుని తీర్పు ఎదుట అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి, అంటే తెలుసుకుపోతాయి. हम सबकी कहा इधर, మన అందరి స్థితులు, इसमें से कोई झूठ नहीं है। దీంట్లో ఏది కూడా అబద్ధం కాదమ్మా. तो जब हम मसीह के सिंहासन के सामने खड़ा रहेगा, మనం ఎప్పుడైతే దేవుని తీర్పు ఎదుట మనం నిలబడతామో तो हम ये जगत में शरीर में किया हुआ हर एक काम का न्याय किया जाएगा। మనము శరీరం ద్వారా అంధకారంలో, చీకట్లో, వెలుగులో ఏదైతే పొరపాటు చేస్తామో అవన్నీ కూడా విప్పబడతాయి. तो उसी के अनुसार हमारे ऊपर न्याय होगा। ఆ దాన్ని బట్టే మనకు తీర్పు तो తీర్చబడుతుంది. ये शरीर हमको परमेश्वर क्यों दिया? ఈ శరీరము మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? अपना इच्छा करने के लिए नहीं दिया। మన సొంత ఇష్టం ప్రకారంగా రాంచుకోవాలని కాదు. ये परमेश्वर का पवित्र आत्मा को बिठाने के लिए प्रभु ये शरीर दिया है। ఈ శరీరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆ పరిశుద్ధాత్మ దీనిలో నివసింప యోగ్యంగా మనము तो నివసించడానికి ఇచ్చాడు. परमेश्वर हमको शरीर इसलिए दिया कि परमेश्वर ये शरीर के अंदर वास करे। దేవుడు మనకి ఈ శరీరం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు దీంట్లో నివసించాలని చూస్తున్నాడు. पहले कोरिन्थी 3 अध्याय మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము उसकी 16 पढ़िए। 16వ వచనం చదవండి. 3:16. 3:16 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు हाँ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరు కదా. हाँ ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల हाँ దేవుడు వానిని పాడు చేయను. बस దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. हाँ हिंदी में पढ़िए। क्या तुम नहीं जानते? क्या तुम नहीं जानता है? ఇది మీరు ఎరుగరా? हमको एक सवाल पूछ रहा ఒక है, ప్రశ్న మనల్ని వేస్తున్నాడు. तो हम ये हमसे पूछ रहा है। ఇది మనల్ని అడుగుతున్నాడు. जिसके पास ये परमेश्वर का वचन है वो वचन हमसे पूछता है, ఈ ఎవరి దగ్గర ఈ వాక్యం ఉంది, ఈ వాక్యం మనల్ని అడుగుతుంది. क्या तुम नहीं जानता है? మీరు ఇది ఎరుగరా? तुम्हारा ये शरीर परमेश्वर का पवित्र आत्मा का మీ मंदिर है। శరీరము దేవుని నివాస స్థలమై ఉన్నదని. हाँ कि तुम परमेश्वर का मंदिर हो परमेश्वर का मंदिर है। మీరు और परमेश्वर का आत्मा तुम में वास करता है। हाँ नीचे, यदि कोई परमेश्वर के मंदिर को नष्ट करेगा यदि कोई परमेश्वर का मंदिर को नष्ट करेगा, ఎవరైనా ఈ దేవుని మందిరాన్ని, శరీరానికి నష్టం చేస్తే हाँ परमेश्वर उसे नष्ट करेगा। परमेश्वर उसको नष्ट करेगा। దేవుడు వారిని నష్టం చేస్తాడు, నాశనం చేస్తాడు. इसलिए हम प्रार्थना करके स्वर्ग में नहीं जा सकता है। కాబట్టి మనం ప్రార్థన చేసి పరలోక రాజ్యం వెళ్ళమమ్మా. जिस दिन आप यीशु को स्वीकार किया उस दिन आपका पवित्र आत्मा आपके अंदर आया। ఏ దినమైతే యేసును స్వీకరించావో అదే దినము నీ లోపట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. लेकिन आप गलत काम करेंगे तो वो पवित्र आत्मा दुखित होकर बाहर चला जाएगा। ఒకవేళ నువ్వు తప్పు పని చేస్తే, పొరపాటు పని చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖంగా నిన్ను నుంచి వెళ్ళిపోతాడు. आपकी शरीर पवित्र आत्मा का मंदिर नहीं बनेगा। అప్పుడు మీ దేహము పరిశుద్ధాత్మకి ఆలయంగా ఉండదు. इसलिए जो पवित्र आत्मा का बिना जो काम करता है उसको परमेश्वर न्याय करेगा। కాబట్టి जो पवित्र आत्मा का बिना हम शरीर के काम करेंगे उसका प्रभु न्याय करेंगे। కాబట్టి మన పరిశుద్ధాత్మ లేకుండా కదా మనం శరీర క్రియ చేస్తే వాళ్ళకు న్యాయం తీర్పు ఉంటుంది. प्रभु का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏమంటుందంటే हम हर एक लोग परमेश्वर के सिंहासन के सामने खड़ा रहना अवश्य है, దేవుని వాక్యం ఏంటంటే మనం అందరము ఆ తీర్పు రోజున ఆ దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సి వస్తుంది. क्योंकि शरीर की द्वारा हर एक क्रिया को वो न्याय करेगा। ఎందుకంటే తీర్పులో మన శరీర ప్రకారం చేసే దాని కోసం ఆయన తీర్పు ఉంటుంది. तो हम यीशु के पास क्यों आया? కాబట్టి మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాము? इसमें किसमें भी लिखा है यीशु मसीह आपको स्वर्ग लेके जाऊंगा करके? దీంట్లో ఎక్కడైనా రాయబడిందా దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడని చెప్పేసి? आपके बाइबल में लिखा है? మీ బైబిల్ రాయబడిందో చెప్పండి. यीशु जगत में क्यों आया? యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? स्वर्ग में लेके जाने के लिए। చెప్పండి. నేను స్వర్గంలో పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికా? हम लोग वही बोलते लोगों को बुलाते आओ यीशु स्वर्ग लेके जाएंगे। మనం అందరం అదే అంటే క్రైస్తవ భాషలో ఏమంటారు, రండి అయ్యా మిమ్మల్ని దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడని చెప్పి. जैसा हमारा जो गांव में रिक्शा वाला बुलाता है आओ आओ। మన ఊర్లో కదా రమ్మా రండమ్మా మేము అనంతపురం తీసుకెళ్తాం రండమ్మా हाँ 10-10 रुपए में छोड़ देगा। 10 రూపాయలు మేము వదిలి పెడతామని చెప్పేసి. ऐसा यीशु मसीह भी आकर क्या करता है? आओ आओ स्वर्ग में लेके जाएंगे। అలా అదే విధంగా యేసుక్రీస్తు వచ్చి రండి 10 రూపాయలు మేము పరలోక తీసుకెళ్తామని చెప్పి అంటాడా? यीशु मसीह मनुष्य को स्वर्ग में लेके जाने के लिए नहीं आया। యేసుక్రీస్తు మనిషిని పరలోక రాజ్యం తీసుకువెళ్ళడానికి రాలేదు. मनुष्य के अंदर एक पाप राज्य करता है, वो पाप परमेश्वर का दुश्मन है। మనిషిలో ఒక పాపము నివాసం చేస్తున్న ఆ పాపము దేవునికి విరోధంగా ఉంది కాబట్టి. पाप का मतलब क्या है? ఆ పాపం అర్థం ఏంటి? पाप हमारा शरीर में जो परमेश्वर के विरुद्ध काम कराएगा हमसे। పాపం మన శరీరంలో ఉండి మనం ఏం చేస్తుంటే దేవునికి విరోధంగా కార్యం చేపిస్తుంది. हमारा शरीर की अंगों को गलत काम करने के लिए पाप इस्तेमाल करेगा। మన శరీర అంగాలను పాపము వాడుకొని మన తప్పుదారి పట్టిస్తుంది. ये पाप हमारे अंदर रहने का कारण पवित्र आत्मा को रह नहीं पा रहा ఈ है। పాపం మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండలేడు. यीशु मसीह इसलिए आए कि उसकी लहू की द्वारा हमारा पाप को धोकर शुद्ध
कर कर पवित्र आत्मा को बिठाए। కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మన నుంచి పాపాన్ని తీసివేసి మన శరీర పాపముని తన రక్తం ద్వారా కడిగేసి పరిశుద్ధాత్మ దేవుని అక్కడ కూర్చోబెట్టడానికి వచ్చాడు। तो हमको पवित्र आत्मा का जरूरत क्या है? కాబట్టి మనకు పరిశుద్ధాత్మ అవసరం ఏమై ఉంది? यीशु की जरूरत क्या है? యేసుక్రీస్తు అవసరం ఏమై ఉంది? मेरे अंदर पवित्र आत्मा आना है। నాలో పరిశుద్ధాత్మ రావాలి। जब तक पवित्र आत्मा मेरे अंदर नहीं है मैं परमेश्वर की इच्छा कर नहीं सकेगा। ఎప్పటి వరకైతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు రాడో అంతవరకు దేవుని చిత్తము మనం చేయలేము। तो मैं मुझे पवित्र आत्मा की द्वारा ही मैं परमेश्वर को इच्छा कर सकता है। నేను పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతా। लेकिन हम प्रार्थना करते प्रभु तुम कर तू कर करके प्रार्थना కానీ करते, మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నువ్వు చేయ్యా అంటాం। लेकिन बाकी सब हम खुद कर रहे हैं ना। కానీ మీతో అన్ని కూడా మనం చేస్తున్నాం కదా। खाना खाने के लिए हम प्रार्थना करते हैं, చెప్పండి, మనం అన్నం తినడానికి ప్రార్థన చేస్తున్నాం। प्रभु 2 रोटी तोड़ के मेरे मुंह में रख दो। అయ్యా నువ్వు నా 2 రొట్టెలు విరిచివి నా నోట్లో పెట్టాయి అంటామా? आता है ना हमको खाना खाने के लिए, మనకు తిన్నికి వస్తుంది కదా, काम करने के लिए आता है ना, మనకు పని చేయడానికి వస్తుంది కదా, बाकी सारे काम आता है, అన్ని పనులు మనకు వస్తాయి। लेकिन अच्छा काम करने नहीं आता है। కానీ మంచి పని చేయడానికి మాత్రం రాదు। कारण क्या है? దీనికి కారణం ఏంటి? हमारे अंदर पाप राज्य करता మనలో है। పాపం ఉంది కాబట్టి ये पाप से आजादी पाकर पवित्र आत्मा हमको बिल्कुल अपने वश में लाना चाहिए। కదా, ఈ పాపం తీసేసి మనము అందరం కూడా పరిశుద్ధాత్మ వశంలోకి రావాలి। तो हमारा मसीह जीवन का मतलब ये है कि मैं बिल्कुल परमेश्वर की इच्छा करना लायक बनना है। కదా, మన క్రైస్తవ ఉద్దేశం ఏంటంటే కదా, నేను పాపం తీసేసి దేవుని యేసుక్రీస్తు చిత్తాన్ని జరిగించాలని చెప్పి రావాలి। आज दुख की बात क्या है? ఈ రోజు దుఃఖమైన మాటలు ఏంటంటే बहुत लोग मसीह में आ रहा है, చాలా మంది క్రైస్తువుని నమ్ముకుంటున్నారు। उसको क्या सोच रहा है? వాళ్ళు ఏమనుకుంటున్నారు? सारे भगवान से बड़ा भगवान है हमारे यीशु, కదా, అన్ని దేవతల కంటే యేసుక్రీస్తు గొప్ప పెద్ద దేవుడు అనుకుంటున్నారు। उसके पास आएगा तो जो मांगेगा वो पूरा करके ఆయన देगा, దగ్గరకు వచ్చి ఏం అడిగినా కానీ ఇస్తా అనుకుంటున్నారు। और मर जाएगा तो स्वर्ग में भी लेके जाएगा। చచ్చిపోతే పరలోకరాజ్యం కూడా నాకు వస్తుంది। कितना अच्छी बात है। అబ్బా ఎంత మంచి దేవుడు ఆయన। उधर जाएगा तो नारियल फोड़ने का అక్కడికి వెళ్తే ఆయన కదా కొబ్బరికాయలు కొట్టరు कम से कम 15 रुपया जाएंगे, కదా, అక్కడ వెళ్ళి కదా అంటే अगरबत्ती घुमाने का। కదా మనం ఇది हाँ हमारे चर्च में तो कोई प्रॉब्लम नहीं है, हमको खाली विश्वास करना है। కదా చూడండి, మనుషులు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం గొప్ప దేవుడు అయ్యా, तो हमको आशीष भी मिलेगा और स्वर्ग भी मिल जाएगा। మనకి ఇక్కడ చూడండి, మనం మనిషి ఏమనుకుంటున్నారంటే అదే గుడికి పోతే టెంకాయ డబ్బులు వేస్ట్ అవుతాయి, ఉదిగడ్డలు కూడా వేస్ట్ అవుతాయి, యేసుక్రీస్తు అనుకుంటే కేవలం విశ్వాసం వస్తే ఈ పరలోక రాజ్యం కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నాం। विश्वास का द्वारा कोई स्वर्ग नहीं जा सकता है, విశ్వాసం ద్వారా ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు। विश्वास का काम हमारे द्वारा प्रकट होना है। విశ్వాసము ద్వారా ఆయన చిత్తం మనలో జరగాలి। बहुत लोगों को बोलते विश्वास करो, చాలా మంది కంటే విశ్వాసం ఉంచమా అంటున్నాం। इधर ऐसा मालूम नहीं है, लॉटरी है इधर, लॉटरी లాటరీ ఏమైనా ఉందా ఇక్కడ? इधर लॉटरी चलता है क्या? లాటరీ ఏమైనా ఉందా ఇక్కడ? नहीं है, నడుస్తావు లాటరీలు ఇక్కడ? आंध्र में लॉटरी नहीं है, लॉटरी है ना? हाँ 5 लाख का लॉटरी, 10 लाख का लॉटरी। లాటరీలు 2 లక్షల లాటరీ। हाँ हम 10 रुपया लेके बैठेंगे। మనం 10 రూపాయలు ఇచ్చి పెట్టుకో, मुझे लगेगा అంగ నాకు వచ్చేస్తుంది नहीं लगता है, మనకు రాదు, तो हम दूसरा लेगा। ఇంకోటి తీసుకుంటాం। इसी तरह हम हमारे सारे विषय, प्रभु घर चाहिए, नौकरी चाहिए, बंगला चाहिए, प्रार्थना करके लगता है हाँ प्रभु सुनेगा। అందరూ అనుకుంటాడు ఇంకా దేవా నాకు ఇల్లు కావాలి, నాకు జాబ్ కావాలి, అన్ని కావాలని చెప్పి మనం బాగా ప్రార్థన చేసి కూర్చుంటాం। तो बहुत लोग परमेश्वर को इस्तेमाल करना चाहता हूँ, मेरे काम वो करे। కాబట్టి చాలా మంది దేవుణ్ణి కదా అవసరం కోసం వాడుకుంటారు, నా పని ఆయన చేసి పెట్టేస్తాడు। परमेश्वर का वचन कहता है धोखा ना खाओ। కాబట్టి దేవుని వాక్యం ఏమిటంటే మోసపోకుడి। आदम और हव्वा परमेश्वर के साथ साथ चलते थे, కదా ఆదాము అవ్వ దేవునితో నడిచేవారు ఏదో తోటలో, शैतान उसको धोखा दिया, కదా సైతాన్ వాళ్ళని మోసగించింది। इसी तरह हमको भी धोखा देगा। అదే విధంగా సైతాన్ మనల్ని కూడా మోసగిస్తుంది। हे प्रभु बुलाने वाला स्वर्ग राज्य में प्रवेश नहीं होएगा। ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరదు। परमेश्वर का इच्छा करने वाला प्रभु के राज्य में जाएंगे। ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు మాత్రమే పరలోక आप రాజ్యానికి వెళ్తారు। यीशु के नाम से कितने भी अचंबा काम करे, परमेश्वर आप में प्रसन्न नहीं होगा। మీరు దేవుని పేరు ఎన్ని పెద్ద పెద్ద మంచి కార్యాలు చేసినా కానీ దేవుడు సంతోషిస్తాడు। लेकिन आप परमेश्वर का इच्छा करेगा तो परमेश्वर बोलेंगे मेरे प्रिय पुत्रों बोलेंगे। కానీ ఒకవేళ నువ్వు దేవుని చిత్తం కింద నీ జీవితంలో జరిగిస్తే ఇది నా ప్రియ కుమారుడు అని అంటాడు। तो हम परमेश्वर के पास आए कि उनकी पुत्र बन जाए। కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన కుమారులుగా మారిపోతాం। पुत्र बन जाएगा तो हम घर में भी जा सकता है। కదా మనం ఎప్పుడైతే కుమారులుగా అవుతామో ఆయన ఇంట్లో కూడా వెళ్ళొచ్చు। अभी ये घर में आया 2-3 दिन में हमको जाना पड़ेगा इधर ఈ से, ఇంట్లో మేము వచ్చాము, రేపు ఎల్లుండి వెళ్ళిపోతాం మేము। लेकिन इधर का बच्चा किधर नहीं जाएगा। కానీ ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న కుమారులు ఎక్కడ పోరమ్మా? कारण क्या है? ఏంటి దానికి కారణం ఏంటి? ये मेरा बाप का घर है ना। వాళ్ళు ఏమంటారు ఇది నా తండ్రి तो इसी तरह स्वर्ग राज्य में भी हमको प्रवेश होना तो उसको पुत्र बनना पड़ेगा। అదే విధంగా పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే ఆయన కుమారుడుగా మారాలి। तो पुत्र कैसा बनेगा? నువ్వు కుమారుడు ఎలా అవుతావు? रोमियो का किताब 8 अध्याय की 14। 8వ అధ్యాయం 14 వచ్చి చదవండి। రోమీ రాసిన పత్రిక 8:14।
దేవుని ఆత్మ చేత हाँ ఎందరూ నడిపింపబడుదురో हाँ వారందరూ దేవుని కుమారులు ఇందురు. हाँ तो कौन है परमेश्वर का पुत्र? ఇక్కడ ఎవరమ్మా దేవుని కుమారులు అందరూ చదవాలి. को దేవుని ఆత్మ చేత हाँ कौन परमेश्वर का आत्मा के द्वारा चलाया जाता है वो ही परमेश्वर का पुत्र है. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతారో వారే దేవుని కుమారులు. हाँ नीचे पढ़िए. ఇంకా కింద చదవండి. हाँ ఎలా అనగా हाँ మరలా భయపడుటకు हाँ మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని हाँ దత్తపుత్ర ఆత్మను ఆ. పొందితిరి. हाँ अगर కలిగిన వారమై हाँ మనము అబ్బా తండ్రి అని ఆ. మొరపెట్టుచున్నాం. हाँ మనము దేవుని పిల్లలమని ఆ. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. हाँ మనం పిల్లలమైతే వారసులం हाँ అనగా దేవుని వారసులం हाँ క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆ. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుడి వారసులం. बस हिंदी में बढ़िए. क्योंकि इसलिए कि हाँ। जितने लोग परमेश्वर की आत्मा की चलाए चलते हैं, जितनी लोग परमेश्वर की आत्मा का चलाए चलता है ఎంతమంది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతారో हाँ वे भी परमेश्वर के पुत्र है. वो ही है परमेश्वर का पुत्र. వారే దేవుని కుమారులు. हाँ क्योंकि तुमको दासत्व की आत्मा नहीं हाँ फिर भयभीत हो. दासत्व को आत्मा का मतलब क्या है? మీకు దాసత్వమైన ఆత్మను దేవుడు ఇవ్వలేదు बीमार आएगा तो डर लगता है, కదా. మీకు ఒక రోగం వస్తే భయం అవుతుంది, मृत्यु आएगा तो डर लगता है, చావు వస్తే భయం అవుతుంది, नौकरी जाएगा तो चला जाता है, डर लगता है. భయపడిస్తుంది. कारण क्या है? దీనికి కారణం ఏంటి? मेरे साथ कोई नहीं है. నాతో ఎవరు లేరు. अगर आपका छोटा बच्चे को कोई टेंशन है, చెప్పండి, ఈ రోజు చిన్న పిల్లలకి ఏమైనా టెన్షన్ ఉందా? वो చెప్పండి. बच्चा कोई टेंशन करता ఆ है. చిన్న పిల్లలకి ఏమైనా టెన్షన్ ఉందామా? अब एक दिन आप घर में आ रहा था, एक दिन आप घर में आने का समय ఒక రోజు నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు वो बच्चा ऐसे ही बैठा है, ఆ పిల్లడు ఇలానే ఉన్నాడు, बहुत चिंता कर रहा है. చాలా చింత చేస్తున్నాను అనుకోండి. तो उसका पापा पूछा क्या हो गया बेटा? అప్పుడు వాళ్ళ తండ్రి ఏమనుకోండి, ఏమైంది ఆయన? बोलते मेरे पास पैसा नहीं है, ఆ పిల్లడు అంటాడు, నాయన నా దగ్గర డబ్బులు లేదు, मेरे पास घर नहीं నా है, దగ్గర ఇల్లు లేదు నాయన, मेरे पास गाड़ी नहीं నా है. దగ్గర బండి లేదు నాయన అని చెప్పాడు అనుకోండి. तो बाप क्या सोचेंगे? అప్పుడు తండ్రి ఏమనుకుంటాడు చెప్పండి? मेरा बेटा क्रैक हो गई. నా పిల్లడు పిచ్చుడు అయిపోయాడు అనుకోండి. क्यों? ఎందుకు? अरे तेरे पापा तो जिंदा है ना, అరే నీ తండ్రి బ్రతికున్నాడు కదా, तुम टेंशन क्यों ले रहा है? నువ్వెందుకు చింత చేస్తున్నావు నాయన? तो जो भयभीत कौन होता है? కదా, అలా అదే విధంగా ఎవరు భయపడతారు? जिसको बाप नहीं है. ఎవరికి తండ్రి లేడో వాళ్ళు భయపడతారు. हमारा भी डर जाना तो जो परमेश्वर की आत्मा हमारे अंदर आना है. అదే విధంగా మనలో నుంచి భయం వెళ్ళిపోవాలంటే దేవుని ఆత్మ మనలోకి రావాలి. 5 साल से शुगर का बीमारी है मुझे, 5 సంవత్సరాల నుంచి నాకు షుగర్ అనే వ్యాధి ఉంది. 400 का ऊपर शुगर है, 400 కంటే ఎక్కువగా ఉంటుంది. हार्ट में तकलीफ है, నాకు గుండెలు కూడా అనేక జబ్బులు. एक गोली नहीं खाता. ఒక్క మాత్రం నేను తినను. मेरा झोला लाके मैं गाँव गाँव में घूमता हूँ, నా సంచి చేసుకొని నేను ఊరికి తిరుగుతా. हमको कोई डर नहीं लगता. నాకే భయం లేదు. हम घर में बोलता है నేను ఇంట్లో చెప్పేస్తాను अगर वापस नहीं आए तो समझ लेना उधर ही खत्म हो गई. కదా, నేను నా ఇంటికి రాకపోతే అక్కడే చచ్చిపోయినా చెప్పాను అనుకోండి. हमको मृत्यु का डर नहीं है. నాకు చావు భయం అనేది లేదు. कारण क्या है? ఏంటిది కారణం? मेरा बाप मेरे साथ है, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, उसकी आत्मा मेरे अंदर है. ఆయన ఆత్మ నాలో ఉందని. जो मैं मर जाएगा मेरे बाप के घर में चला जाएंगे. నేను చచ్చిపోతే నా తండ్రి ఇంట్లో ఉంటా అని చెప్పి నాకు విశ్వాసం. मुझे मुझे हिम्मत है, मैं उसकी घर में जा सकता है. ధైర్యం నాకుంది, నేను ఆయన ఇంట్లోకి వెళ్తానే ధైర్యం నాకుంది. तो कितने लोग परमेश्वर का संतान बनना चाहता है? చెప్పండి, ఎంతమంది దేవుని కుమారులు అవ్వాలనుకుంటారో చెప్పండి. मेरे अंदर ये हिम्मत आना है, మనలో ఆ ధైర్యం అనేది రావాలి. उसके लिए हम सेवा करने के लिए तैयार है. అందుకోసం మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. तो हमारा वचन आप विश्वास करना, तो 3 बातें आपका सामने रखता हूँ. हम जो बोलता है वचन आप विश्वास 3 बातों के द्वारा करना है. మేము చెప్పేదాన్ని బట్టి మీరు 3 చేయాలి. सबसे पहले पवित्र शास्त्र में हम जो सिखाते हैं वो वचन होना चाहिए. మేము నేర్పించాలి మొట్టమొదటి ఏంటంటే మీరు వాక్యం బాగా వాక్యం ఉండాలి. दूसरी बात है कि आपका विवेक उसके साथ सहमत होना चाहिए. రెండోది మీ మనస్సాక్షి దాన్ని ఒప్పుకోవాలి. और जो हम सिखाते हैं हमारे जीवन में भी दिखना चाहिए. మేము ఏదో మీకు నేర్పిస్తున్నామో అది మా జీవితంలో కూడా మీకు కనపడాలి. जो हमारे जीवन में नहीं है तो आप हमारे बात भी नहीं सुनना. కదా, మా జీవితానికి అది కనపడకపోతే మీరు మా మాట వినకండి. आज बहुत लोग प्रचार तो करता है यीशु में विश्वास करो लेकिन खुद को विश्वास नहीं है. ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి చెప్తారు కానీ స్వయంగా విశ్వాసించలేదు. अरे तुमको विश्वास नहीं तो मैं कैसे विश्वास करेंगे? అందుకోసమే విశ్వాసం ఏమంటే పాస్టర్ నీకు విశ్వాసం లేకపోతే మేము ఎలా तो విశ్వసించాలి? हम पहले विश्वास करना चाहिए. కాబట్టి మేము మొట్టమొదట విశ్వాసం ఉంచాలి. हमें देख के दुनिया पागल हो जाएगा. మనం చూసి లోకము పిచ్చలు అయిపోతారు. अरे इतनी बीमारी में इनको कोई तकलीफ होते नहीं है, అరే నేను చూస్తే ఇంత యాక్టివ్ ఉన్నాడు ఇంత ఉన్నాడు కానీ ఏం రోగాలు కనబడుతుంది కదా అని చెప్పి. इसके पास पैसा नहीं है फिर भी उसको कोई तकलीफ होते नहीं है.
है। డబ్బు లేకపోయినా కానీ ఏ మనకు ఆ భయం ఉండదు. कारण क्या है? దీనికి కారణం ఏంటి? हमारे पास पैसे नहीं है, आरोग्य नहीं है, लेकिन वो है मेरे साथ। కదా నా దగ్గర డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, కానీ నా తండ్రి నాకు తోడుగా. ये है बाकी धर्म और हमारे मसीह जीवन का फर्क। ఇది వ్యత్యాసం. ఇతర మతాలకు క్రైస్తవ మతాలకు ఉన్న వ్యత్యాసం. मसीह जीवन में हमारा परमेश्वर हमारा पिता है। కదా క్రైస్తవ జీవితంలో నా తండ్రి నా కదా దేవుడు నా తండ్రిగా ఉంటాడు. बाकी कोई जात धर्म में जाके पिता बोल सकता है? కదా వేరే మతాలకు వెళ్ళిపోయి నా తండ్రి అని చెప్పి అనగలుగుతారా? कोई भी मंदिर मस्जिद में जाके है पिता करके बुला सकता है? చెప్పండి, మీరు వేరే టెంపుల్స్ కి వెళ్ళిపోయి కదా ఈ గుడిలోకి వెళ్ళిపోయి నా తండ్రి అని చెప్పి అంటారా మీరు? वो लात मारेंगे। వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ पिता नहीं है, ఆయన తండ్రి కాదు, మేము वो सब शक्ति है। అందరూ శక్తులు. क्या लेके बैठा है? ఏం తీసుకుని కూర్చున్నారు? हथियार लेके बैठा है। వాళ్ళు కదా కొడువెళ్ళు కదా हाँ, मारेगा, आना का नहीं इधर। రాకండి మిమ్మల్ని పొడి చేస్తానని. आधी रात को कोई काली की मंदिर में जाएगा? చెప్పండి సార్, అర్ధరాత్రి ఆ కాళీ దేవత మందిరంలోకి వెళ్ళి చూస్తారా మీరు? जाएगा? పోతారు చెప్పండి. क्यों? ఎందుకు పోతారమ్మా? 6 बजे बंद कर देगा मंदिर, 6 గంటలకి అది మందిరం తాళం వేసేసి. क्योंकि तेरा जो रूप है मैं रात को देखना नहीं चाहता हूँ। నీ రూపం అయ్యా, మేము 10-12 గంటలకు రాత్రి చూడమయ్యా అంటాం. लेकिन कभी हमारे जीवन में कुछ तकलीफ हो गया रात को 12 बजे, చెప్పండి, మన జీవితంలో 12 గంటలకి ఎప్పుడైనా అలాంటి కష్టాలు వచ్చాయా? कुछ विषय के द्वारा हम तकलीफ उठा रहा है, కొన్ని విషయాల పట్ల మనం ఏం చేస్తున్నాం? కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం. नींद नहीं आ रहा है। నేను మనకు నిద్ర వస్తలేదు అనుకో. आप प्रार्थना करेंगे कि नहीं करेगा? చెప్పండి, అప్పుడు లేచి మీరు ప్రార్థన చేస్తారా లేదా? చెప్పండి. रात को 12 बजे प्रार्थना करने में आपको डर लगता है? రాత్రి 12 గంటలకప్పుడు మీరు లేచి ప్రార్థన చేయడానికి మీకు భయం అవుతుందా? क्यों नहीं? ఎందుకు భయం కావట్లేదు? मैं मेरे पिता से बात कर रहा हूँ, తండ్రితో నేను మాట్లాడుతున్నాను. वो मेरे पास आए तो मेरा हिम्मत बढ़ता है। నా దగ్గరికి వస్తే నాకు ధైర్యం వస్తుంది. ये है हमारा मसीह जीवन का मतलब। ఇది మన క్రైస్తవ జీవితం అనే అనుభవం. तो आप सब मसीह को जानता है, మీరందరూ యేసుక్రీస్తుని మీరు ఎరుగుతారు. अभी और जानना चाहिए, ఇంకా మీరు ఎరగాలి, और उसका पुत्र बनना चाहिए, ఇంకా తెలుసుకుని ఆయన కుమారులుగా, और आपका हिम्मत बढ़ना चाहिए। ఇంకా మీకు ధైర్యం రావాలి. ऐसे नहीं है प्रभु बुलाकर हमारे जीवन नष्ट नहीं करना, అలా కాదు, దేవా ప్రభువా ప్రభు అని చెప్పి మన జీవితం నష్టం చేసుకోకూడదు. तब ये गाँव वाला परेशान हो जाएंगे। అప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా అంటే వాళ్ళు పరిశీలన అవుతారు. क्यों? आपका अंदर ये हिम्मत कहाँ से आया? ఎందుకు అనే ఈమెలో ఈ ధైర్యం ఎలా వచ్చింది? बोला मेरे साथ मेरा पिता है, అప్పుడు మీరు ఏమంటారు? నాతో నా తండ్రి నా ఉన్నాడు, इसलिए हमको कोई टेंशन नहीं है। కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదు. तो आओ क्या बोलेंगे? అప్పుడు వాళ్ళు ఏమంటారు? ये परमेश्वर को हम भी चाहिए। అరే ఈ మీరు నమ్ముకున్న దేవుడు మాకు కావాలి. आपको प्रचार करने की जरूरत नहीं है, అప్పుడు మీరు ప్రచారం చేసే అవసరం లేదు, आपको कुछ काम करने की जरूरत नहीं है। ఏ పని చేసే అవసరం లేదు. अपने जीवन से परमेश्वर को प्रकट करो। మీ జీవితం ద్వారా ఆయన క్రియలను ప్రకటించి इसलिए हमारे हम तो पूरे इंडिया में घूमता है। అందుకు जीवन की सफर में प्रभु के साथ में मुलाकात हो गई। మా జీవితం గత కష్టాలతోటి మేము దేవుని ఎదురు. मैं पैदाशी से मसीह में ही जन्म लिया, నేను కూడా పుట్టిక క్రైస్తవుడినే. शादी किया 8 साल, मेरे जीवन में बहुत समस्या हो गई। పెళ్లి చేసుకున్న 8 సంవత్సరాలు చాలా కష్టాలు నా జీవితంలో వచ్చాయి. लेके जाने समय पर हमारे एक दोस्त एक मीटिंग में बुलाया। ఆ సమయంలో నా ఫ్రెండ్ నాకు ఒక మిత్రుడు ఒక మీటింగ్ తీసుకెళ్ళాడు నన్ను. मैं बोला मेरे को कोई परमेश्वर नहीं चाहिए, అప్పుడు నేను అన్నాను, నేను పుట్టిక క్రైస్తవునయ్యా, నాకు ఏ దేవుడు వద్దు. क्योंकि मैं परमेश्वर से नाराज हो गई, నేను దేవుడితో నేను విసుగు పుట్టాను. क्योंकि परमेश्वर मेरा इच्छा नहीं कर रहा है। ఎందుకంటే దేవుడు నా చిత్తాన్ని చేస్తాడు అని చెప్పి. फिर भी हम लोग जाके बैठा, ఆయన కానీ నన్ను జబర్దస్త్గా తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టాడు. वहाँ पे एक पास्टर आया, అక్కడ ఒక పాస్టర్ వచ్చాడు. मैं उसको जानता नहीं, నేను ఆయన గుర్తుపట్టను, वो मुझे भी जानता नहीं। ఆయన నన్ను గుర్తుపట్టాడు. मैंने बोला मेरे जीवन में समस्या करके बोला, అయ్యా నా జీవితంలో కష్టాలు ఉన్నాయని చెప్పి प्रार्थना करने के लिए आगे गया। ఆయన ప్రార్థన చేసుకోవడానికి ముందుకెళ్ళాను. उस व्यक्ति प्रार्थना किया, ఆయన చేయి పెట్టి ప్రార్థన చేశాడు. प्रार्थना करके फिर हाथ निकाला, ప్రార్థన చేసి చేయి తీశాడమ్మా. फिर मेरे जीवन पूरा बताया उसने। అప్పుడు ఆయన నా జీవితం గురించి ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. इतने सारे काम कर कर तुम परमेश्वर के पास आया, ఇన్ని పనులు చెడ్డ పనులు చేసిన దేవుని సన్నిధికి వచ్చావా? एक एक बातें बोलने लग गई। ఒక్కొక్క మాట తీసి వివరించాడు. तो मैं सोचने लग गई, అప్పుడు నేను ఆలోచించాను, मैं इनको जानता नहीं है, ఈయన నేను తెలియదు, वो मुझे नहीं जानता है, నేను ఆయన తెలియదు, मेरे जीवन की रहस्य ये कैसे बोल रहा है? నా జీవిత సీక్రెట్ మాటలని ఈయన ఎలా చెప్పి తెలుస్తున్నాయి? उसकी मतलब परमेश्वर की कैमरा मेरे पीछे लगा है। అంటే దాన్ని బట్టి నాకు అర్థమైందంటే, ఓహో దేవుడు నా వెనకాల ఒక కెమెరా పెట్టి ఉన్నాడు. परमेश्वर की आंखों से हम बच नहीं पाएंगे। కదా దేవుని కని దృష్టితోటి మనము తప్పించుకోజాలము. इसलिए भजन संगीता दाऊद क्या प्रार्थना करता है? అందుకోసమే కీర్తన గ్రంథంలో मैं अधोलोक में जाएगा तो उधर भी तुम्हारी आंख है, నేను ఒకవేళ పాతాళంలోకి వెళ్తే అక్కడ కూడా ఉన్నావా? मैं समुद्र में जाएगा तो उधर भी तेरे आंख है, ఒకవేళ సముద్రంలోకి వెళ్తే అక్కడ కూడా मैं तेरे आंखों से कहां छिपे? అయ్యా నీ కని దృష్టి నుంచి నేను ఎక్కడ తప్పించగలుగుతాను? आगार क्या बोलता है? ఆగారు ఏమంటది? जो मुझे देखने वाला यहाँ पर भी मुझे देख लिया। అంటే నన్ను చూసేవాడు ఇక్కడ కూడా నన్ను చూసేసుకున్నాడు అని तो చెప్పి. उसी दिन मैंने
मुझे मालूम पड़ गया एक परमेश्वर है। అప్పుడు నాకు ఆ దినం తెలిసింది, ఓహో ఒక పరలోక తండ్రి ఉన్నాడని చెప్పి. मैं परमेश्वर को बोला, నేను తండ్రితో చెప్పాను, अगर मेरा पाप क्षमा करके ఒకవేళ నా పాపలు క్షమిస్తే, मुझे एक मौका देगा तो ఒక నాకు ఛాన్స్ ఇస్తే मैं ऐसे लोगों को बीच में जाके सेवा करूंगा। నేను ఇలాంటి వారి మధ్యలోకి వెళ్ళి నేను నీ సేవ చేస్తాను. कितना भी तकलीफ हो, मेरे को 1 रुपया का जरूरत नहीं है। ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దాయి. हम खुद से प्रभु की आत्मा हमारे अंदर इस्तेमाल करने लगे। ఎందుకంటే దేవుని ఆత్మ నాలో నుండి నన్ను వాడుకుంటుంది. तो ये सब हम क्यों बोल रहा है? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా నేను? परमेश्वर हमारे जीवन को देख रहा है। పరలోక తండ్రి మన జీవితాలను చూస్తున్నాడు. हमें देखने वाला एक परमेश्वर है। మనం చూసే ఒక పరమేశ్వరుడు ఉన్న దేవుడు ఉన్నాడు. ठीक समय पर हमारे जीवन को हम नहीं बदलेंगे, కదా, మనకిన సరైన సమయంలో మన జీవితాన్ని మార్చకపోతే परमेश्वर की इच्छा हमारे जीवन में पूरा नहीं होगा। దేవుని చిత్తం మన జీవితంలో జరగదు. पहले मैं दुनिया को सुधार रहा था, కదా, మొట్టమొదట నేను ఈ లోకాన్ని నేను సరి చేస్తున్నా. मैं खुद सुधरने को तैयार नहीं నేను था, స్వయంగా నేను సరి చేసుకుంటలేను. इसलिए मेरे जीवन में संकट था। కాబట్టి నా జీవితంలో కష్టాలు ఉంటాయి. लेकिन मैं सुधर गई, ఎప్పుడైతే నేను సరి చేసుకున్నానో मेरी पत्नी भी सुधर गई, నా భార్య కూడా మంచిగా అయిపోయింది, बच्चे भी सुधर गई। పిల్లలు కూడా మంచిగా అయిపోయారు. अभी जिस पत्नी मुझे छोड़ के भाग रहा था, ఏ భార్య తనని విడిచిపెట్టి వెళ్ళాలనుకుందో अभी वो पत्नी मुझे नहीं छोड़ रहा है, ఇప్పుడు ఆ భార్య నన్ను విడిచిపెట్టట్లేదు. वो भी मेरे पीछे पीछे आ रहा है सेवा के लिए। నా వెనకాల నా సేవ చేయడానికి వస్తున్నారు. वही बच्चा मेरे पीछे पीछे आ रहा है, పిల్లలు నా వెనకాల వస్తున్నారు. और जितनी बातों मुझे घृणा करते थे वो बोलते आ बेटा। ఎన్ని మాటలైతే కదా, ఎంత మంది నన్ను అంటే వ్యతిరేకిస్తున్నారు, అందరు రమ్మని పిలుస్తున్నారు. इसका कारण क्या है? దీనికి सबसे पहले हम सुधरना है। మొట్టమొదట మనం సరి हम सुधर गया, మనం సరి చేసుకుంటే सब सुधर जाता है। అన్ని సరి అవుతాయి. अभी हमारे साथ में बहुत लोग आया, మాతో చాలా మంది ఇక్కడికి వచ్చారు. सब गलत काम करते थे, అందరూ కూడా అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారే. पॉकेट मारते थे, అంటే పర్సు కొట్టేసేవారు, चोरी करते थे, దొంగతనం చేసేవారు, पत्ता खेलते थे। అంటే सर अरे एक बुरा काम करने वाला लाइन से बैठा है। అనేక మంది చెడ్డ కార్యాలు చేసే వాళ్ళు కూడా నేను కూర్చొని ఉన్నాను. मैं सुधर गई, నేను సరి చేసుకున్నాను, दुनिया भी सुधर रहा है, అంటే లోకం కూడా సరిగా అవుతుంది. वो भी हमारे पीछे आया। వాళ్ళు కూడా మా ఇంట్లో వస్తున్నారు. ये एक दिन में 10,000 5,000 ऐसे ही मिल जाते थे उनको। ఒక రోజుకి 5,000 అలానే దొరికిపోయి వాళ్ళకు. रेलवे स्टेशन में जो गाँव जाने वाले का बैग चोरी करते కదా, थे, రైల్వే స్టేషన్ లో వెళ్ళేవారు బ్యాగులు దొంగతనం చేసుకునేవారు. अभी वो सब छोड़ दिया। అవన్నీ ఇప్పుడు వదిలిపెట్టేశారు. अभी आपका घर में आके दाल चावल खा रहा है, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసి పప్పన్నం తింటున్నారు. आप उनसे सब बात कर सकता है। వాళ్ళందరితో మీరు మాట్లాడదు. हमारा सेवकाई के बारे में बता रहा हूँ। మా సేవ గురించి మీకు చెప్తున్నాను. हम सुधर गया, మేము दुनिया सुधर जाएगी। అంటే దేశం మంచిగా అయిపోతుంది. इसी तरह आपके अंदर पवित्र आत्मा आएंगे, आप परमेश्वर का पुत्र कहला जाएंगे, एक गाँव सुधर जाएंगे। అదే విధంగా పరలోక దేవుని పరిశుద్ధాత్మ మీలోకి వస్తుంది కదా, మీరు మారుతారు, ఈ గ్రామం మారుతుంది. और आपको परमेश्वर क्या बुलाएगा? అప్పుడు మిమ్మల్ని తండ్రి ఏమని పిలుస్తాడు? परमेश्वर की आत्मा के द्वारा चला जाएंगे तो आपको परमेश्वर का पुत्र कहला जाएंगे। దేవుని ఆత్మలో నడుస్తే మీరు మన దేవుడు తన కుమారులను పిలువబడతారు. यदि आप परमेश्वर का पुत्र है तो ఒకవేళ మీరు దేవుని కుమారులు అవుతే परमेश्वर का राज्य का वारिस भी बनेगा। అప్పుడు దేవుని రాజ్య వారసుడు అవుతాడు. हम ऐसा है प्रभु बुला कर स्वर्ग नहीं जा सकता है। అదే విధంగా మన ప్రభువా అని చెప్పేసి అని మన పరలోక రాజ్యం వెళ్ళాలి. परमेश्वर का राज्य में जाना है तो పరలోక రాజ్యం వెళ్ళాలంటే परमेश्वर की इच्छा हमारे जीवन में पूरा होना है। దేవుని ఇష్టము మన జీవితం ద్వారా చేయాలి. पढ़िए मत्ती का सुसमाचार, మత్తయి సువార్త उसकी 25 का 25వ అధ్యాయము 34 34 हाँ 34 చదవండి. 24 34 క్షమించండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, हाँ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, हाँ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును हाँ స్వతంత్రించుకొనుడి. बस हिंदी में पढ़िए। तब राजा अपने दाहिने और वालों से कहेगा, तब राजा अपना दयनीय वारों से कहलेगा, అప్పుడు దేవుడు తన కుడి వైపు ఉన్న వారితో ఇలా అంటాడు, हे मेरे पिता के धन्य लोगों, हे मेरे पिता के धन्य लोगों, చదవండి. आओ उस राज्य के अधिकारी हो जाओ। हाँ तो हम देखना है कि परमेश्वर का राज्य के सामने 2 झुंड है। కదా మనం చూస్తున్నాం ఏంటంటే ఇక్కడ దేవుని రాజ్యం ఎదుట 2 గుంపులు ఉన్నాయి. एक झुंड को बोलते हैं हे धन्य लोगों, ఒక గుంపుని ఏమంటే ధన్యులారా అని పిలుస్తాడు. और दूसरे झुंड को क्या बुलाता है? గుంపుని ఏమని పిలుస్తున్నాడు? 41 पढ़िए, 41 చదవండి. पहले तेलुगु में पढ़ो। 41 हाँ 41 అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, हाँ శపింపబడిన వారులారా, हाँ నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. बस पढ़िए। तब वह बाई और वालों से कहेगा, हाँ
हे श्रापित लोगों, हे श्रापित लोगों, శపింపబడిన వారులారా, हाँ, मेरे सामने से उस अनंत आग में चले जाओ, मेरे सामने से उस अनंत आग में चला जा। నా ఎదురు నుంచి వెళ్ళి ఆ నిత్య అగ్నిలో మీరు పడి వెళ్ళండి. हाँ, जो शैतान और उसके दूतों के लिए तैयार की। वो हमारे लिए नहीं बनाया, शैतान उसको दूधों के लिए बनाया। మన ఆ అగ్నిగుండం మన కోసం తయారు చేయబడలేదా? అది సైతాను తన దూతల కోసం సిద్ధపాటు చేయబడింది. इसलिए इसमें से कौन से बात सुनना आप चाहता है? కాబట్టి చెప్పండి, దీని ద్వారా మీరు ఏ మాట వినాలనుకుంటున్నారు? एक झुंड को बुला रहा है, ఒక గుంపుని పిలుస్తున్నాడు. हे मेरे आशीष लोगों, నా దేవునితో ఆశీర్వదించబడిన వాళ్ళ पिता के राज्य में आ जाओ। పరలోక రాజ్యానికి రండి. दूसरे झुंड को बोलता है, ఇంకో గుంపుని ఏమంటున్నాడు? हे श्रापित लोग, శపింపబడిన వాళ్ళు शैतान की दूधों को बनाए हुए नरक में जाओ। కదా, ఆ నరకానికి సైతాను తన దూతలు చేస్తుంది. किस झुंड में दिखाई देना है? చెప్పండి, మీరు ఏ గుంపులో కనబడాలనుకుంటున్నారు? अगर आशीष वाला झुंड में दिखाई देना तो उसका इच्छा करना है। ఒకవేళ మీరు ఆశీర్వదించబడిన వారు గుంపులో ఉండాలనుకుంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి. यदि हम अपनी इच्छा कर रहा है, उसी झुंड में हम चला जाएंगे। ఒకవేళ నీ ఇష్టం కింద నువ్వు చేస్తే ఆ నరకం అనే గుంపులో तो इस पवित्र शास्त्र हमारे जीवन के बारे में हमको चेतावनी दे रहा है। కాబట్టి ఈ పరిశుద్ధమైన గ్రంథము మనం హెచ్చరిస్తుంది. तो हम बाइबल वचन क्यों सीखता है? మనం బైబిల్ వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నాం? वचन की द्वारा परमेश्वर का इच्छा हमारे जीवन में प्रकट होना चाहिए। వాక్యము ద్వారా దేవుని చిత్తం మన జీవితంలో కదా ये జరిగించాలి. यीशु मसीह खुद कहता है कि है प्रभु बुलाने वाला परमेश्वर के राज्य में प्रवेश नहीं होएगा। యేసుక్రీస్తు స్వయంగా అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యముకి వెళ్ళాడని. परमेश्वर का इच्छा हमारे जीवन में पूरा होना चाहिए। దేవుని చిత్తము మన జీవితంలో సంపూర్ణంగా జరగాలి. इसलिए रोमियो की किताब में क्या लिखा है? రోమీయుల రాసిన పత్రికలో ఏమని రాయబడింది? पढ़िए 120। 1:20. रोमन्स 1। మరియు ఆ. వారు దేవుని ఆ. వారు తమ మనసులో దేవునికి చోటియ ఆ. నొల్లకపోయిరు గనక ఆ. చేయరాని కార్యములు చేయుటకు దేవుని భ్రష్ట మనస్సునకు हाँ వారిని అప్పగించను. हाँ అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను ఆ. దుష్టత్వం చేతను లోభము చేతను ఆ. ఈర్ష్య చేతను నిండుకొని ఆ. మత్సరము నరహత్య కలహము హ్మ్. కపటము ఆ. వైరమును వాటితో ఆ. నిండిన వారై हाँ పండిగాండ్రులను అపవాదకులను हाँ దేవద్వేషులను ఆ. హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను ఆ. అవివేకులను మాట తక్కువ వారును అనురాగ రహితులను నిర్దయులనైరి नीचे ఈ కార్యములను हाँ అభ్యసించువారు ఆ. మరణమునకు తగినవారు हाँ అను దేవుని ఆ. న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు ఆ. వాటిని చేయుచున్నారు. हाँ ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో ఆ. సంతోషముగా సమ్మతించుతున్నారు. देखो ऐसा ऐसा काम एक व्यक्ति के द्वारा प्रकट होता है तो చూడండి, ఇలాంటి కార్యాలకి ఒక మనిషి జీవితం దగ్గర ప్రత్యక్షపడితే स्वर्ग राज्य नहीं प्रवेश होगा। వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. लेकिन हम लोग ऐसा काम करता भी है और प्रार्थना भी करते हैं। మనం ఇలాంటి పనులు చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, बोलते क्षमा कर दो। దేవా నన్ను క్షమించండి. जैसे हम राशन दुकान में जाता है, ఇలా అయితే మనం రేషన్ దుకాణానికి వెళ్తాము, ये हमारा राशन कार्ड है, ఇది మన రేషన్ కార్డు, ये जाके चर्च में जाएंगे, కదా, దీన్ని తీసుకొని మనం చర్చికి వెళ్తాం. प्रभु ये हफ्ता पूरा मैंने गलती किया, क्षमा कर। అయ్యా ఈ వారం అంతా నేను తప్పు చేసా, క్షమించయ్యా. और अगले हफ्ता जो करने वाला गलती है उसको भी क्षमा करना దేవా एडवांस। వచ్చే వారం చేసే తప్పులు కూడా క్షమించయ్యా. हाँ, क्योंकि वही काम करने जा रहा है। కదా, అదే పనులు చేయబోతున్నాం. परमेश्वर हमारे पाप को क्षमा करना है तो దేవుడు ఒకవేళ మన పాపను క్షమించాలంటే इस तरह स्वभाव हमारे बाहर जाना चाहिए। కదా, మనలో నుంచి ఇలాంటి చెడ్డ స్వభావం వెళ్ళిపోవాలి. ये स्वभाव सबके अंदर है, ఈ స్వభావం మన అందరిలో ఉంది. तो इस स्वभाव जाना तो पवित्र आत्मा हमारे अंदर ఈ आना है। స్వభావం వెళ్ళిపోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి. पवित्र आत्मा वजन के द्वारा उसको काट देगा। పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో దాన్ని కట్ చేస్తాడు. हम सब आपकी समान थे, మేము కూడా మీ వలే ఉండేవారము. तो हमारे जीवन में जो आज़ादी हम आज अनुभव कर रहा है, మేము దేవుని స్వతంత్రం ఈ రోజు మేము మా జీవితంలో అనుభవిస్తున్నాము. ये आज़ादी सबके अंदर आने के लिए हम इच्छा करता है। ఇదే స్వతంత్రం మీ జీవితంలో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. उसको बोलते हैं मसीह जीवन बोलते हैं। దాన్నే యేసుక్రీస్తు జీవితం అంటాం. मसीह जीवन का मतलब है कि उसके जीवन में रूपांतर हो जाता है। యేసుక్రీస్తు జీవితం ఏంటంటే మారు మనసు పొందే జీవితమే కావాలి. अब हम ये मुंह से गाली नहीं बोल सकते ఇప్పుడు हैं, మేము ఈ నోటితోటి చెడ్డ మాటలు మేము మాట్లాడలేము. हम हाथ से झगड़ा कर नहीं మేము सकते, ఈ చేతులతో ఇప్పుడు కొట్టాడలేము. लेकिन आप कितने भी कोशिश करो आप उससे बचेगा नहीं है। కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా దాంతో మీరు తప్పించుకోలేకపోతున్నారు. हम लोग कोशिश करते हैं कि कैसे भी बचने के लिए, కదా, మేము ప్రయత్నం చేస్తాం ఎట్లా అనేది తప్పించుకోవాలని. हमसे नहीं होगा, ఇది మనతో ఇది కాదు. कारण हम पाप का गुलामी है। ఎందుకంటే మనం పాపకు దాసులు. ये
ये काम सिर्फ आपकी जीवन में पवित्र आत्मा कर सकता है, ఇది మాత్రం మీ జీవితంలో కేవలం పరిశుద్ధాత్మ దేవుడు यीशु मसीह कर सकते हैं। యేసుక్రీస్తే చేయగలడు। इसलिए हम लोग यीशु मसीह के पास आया। అందుకోసం మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము। अगर सिर्फ आशीष ही चाहिए तो तिरुपति में भी आशीष मिलेगा। ఒకవేళ మనకు ఆశీర్వాదం కావాలంటే తిరుపతి దేవుడు కూడా ఉన్నాడు అక్కడ। अभी देखो इंडिया में बहुत करोड़पति है, కదా ఇప్పుడు ఇండియాలో చాలా ధనవంతులు ఉన్నారు। उसमें कितना क्रिश्चियन लोग है? చెప్పండి దాంట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? करोड़पति को सब कौन है? सलमान खान क्रिश्चियन है, చెప్పండి సల్మాన్ ఖాన్ అనే హీరో ఏమైనా క్రిస్టియనా? करोड़ों रुपये है। ఆయన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి। अमिताभ बच्चन क्रिश्चियन है, అమితాబ్ బచ్చన్ అనే క్రైస్తవుడా? करोड़ों रुपया है। కోటి రూపాయలు ఉన్నాయి। सचिन तेंदुलकर क्रिश्चियन है, సచిన్ తెందుల్కర్ క్రిస్టియనా? बहुत पैसा है। చాలా డబ్బులు ఉన్నాయి। नरेंद्र मोदी क्रिश्चियन है, నరేంద్ర మోదీ ప్రెసిడెంట్ మన प्रधानमंत्री भी है, पैसा भी है। ప్రధానమంత్రి కూడా ఉన్నాడు, డబ్బులు కూడా ఉన్నాయి। लेकिन हम लोग కానీ మనము हम क्रिश्चियन है, మన క్రైస్తవులు सृष्टि का बनाने वाला परमेश्वर का बच्चा है, ఈ లోకాన్ని సృజించిన దేవుని కుమారులు మేము। जेब में 10 रुपये नहीं है, పాకెట్లో మనకు 10 రూపాయలు లేవు। छोटा से घर में रहता है, చిన్న ఇంట్లో ఉంటున్నాం। लेकिन हमारे अंदर जो हिम्मत है, मेरे साथ मेरे पिता है। కదా మనలో ఉన్న ధైర్యం ఏంటంటే నాతో నా తండ్రి ఉన్నాడని। वो लोग का पास पिता नहीं है, కానీ వారి దగ్గర ఎవరు లేరు? पैसा है लेकिन पिता नहीं है। వారి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తండ్రి లేడు। तो वो पिता हमारे साथ क्यों रहता है? ఆ తండ్రి మనతో ఎందుకు ఉంటున్నాడు? हमें रूपांतर करने के लिए। మనల్ని మార్చడానికి। हमें रूपांतर करने का जरूरत क्या है? మనల్ని మార్చే ఎందుకు అవసరం? तो थोड़ा सा गाली बोल दिया तो क्या हो गया? కొంత తిట్టు తిడితే మనకి ఏమవుతాయి? ఏం కాదు కదా। दारू पीने वाला थोड़ा से दारू पिया तो क्या हो गई? ఒక తాగుబోతు కొంచెం తాగితే ఏమవుతుంది? दारू पीने वाले को स्वर्ग में लेके जाएगा तो क्या करेगा? ఒకవేళ తాగుబోతులు ఇంకా పరలోకానికి తీసుకెళ్తే ఏం చేస్తాడు? 5 बजे परमेश्वर को बोलेंगे, 5 గంటలైతే దేవుని అంటాడు, हाँ परमेश्वर मेरा टाइम आ गया, क्वार्टर चाहिए। దేవా ఇప్పుడు 5 గంటలు అయిపోతుంది కదా, అయ్యా నా క్వార్టర్ నాకు ఇచ్చేసి। फिर परमेश्वर क्वार्टर लेके दे दिया, ఇప్పుడు దేవుడు ఆయన క్వార్టర్ బాటిల్ ఇచ్చేసాను అనుకోండి, स्वर्ग में झगड़ा करना शुरू हो जाएगा, ఇంకా స్వర్గంలో ఏమవుతుందో కొట్టాలని స్టార్ట్ అవుతాడు। फिर स्वर्ग नरक में बदल जाएगा। అప్పుడు స్వర్గం నరకంగా మారిపోతుంది। इसलिए परमेश्वर दारू पीने वालों को स्वर्ग में नहीं लेके जाता, అందుకోసమే దేవుడు తాగుబోతులను పరలోకానికి తీసుకెళ్ళి झगड़ा करने वालों को नहीं लेके जाएगा, జగన్ చేసే వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళాడు। क्योंकि उस देश में परमेश्वर की शांति बने रहता ఆ है, దేశంలో కదా సమాధానం ఉంటుంది, परमेश्वर का धार्मिकता बने रहता అక్కడ है। దేవుని నీతి స్థాపించబడి तो ఉంటుంది। अच्छी तरह से समझना, కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం जो చేసుకోండి। पाप हमारा शरीर नहीं करता है, మన పాపము మన శరీరం జరిగించదు। हम सोचते कि झगड़ा मेरा शरीर करता है, మనం ఏమనుకుంటే ఈ జగడం అనేది మన శరీరం చేస్తుంది, गाली मेरा जबान देता है, మనం ఏమనుకుంటే 4 తిట్లు అనేది మన నాలుగు చేస్తుంది అనుకుంటున్నాం। पाप मेरे आत्मा के द्वारा प्रकट होता है, పాపము మన ఆత్మ నుంచి प्राण की द्वारा प्रकट होता है। పాపము మన ప్రాణం ద్వారా అది చేస్తుంది। अभी मुझे इससे गुस्सा आ गई, ఇప్పుడు ఇది అనుకోండి, నేను నాకు ఈయన మీద కోపం వచ్చేసి ये भाई साहब बोला आपका बारे में कुछ बोला, ఈయన నాకు చెప్పాడు ఇదిగో నీ గురించి ఆయన ఇలా మాట్లాడని तो చెప్పి, मैंने क्या सोचा, అప్పుడు నేనేమనుకున్నా, मैं आने तो मैं देगा उसको दो। రాని నేను చూసి ఒకటి వేసుకుంటాను। तो योजना कभी किया? నేను ఇప్పుడు ఇలా ఎప్పుడు ఆలోచించాను, योजना पहले से कर दिया, నా ఎప్పుడో ఆలోచించి పెట్టాను రాని అని చెప్పి। और मारेगा कभी? ఎప్పుడు కొట్టాలనుకుంటున్నాను? जब इसको मिलेगा तब मारेगा। అప్పుడు ఆయన నాకు దొరికినప్పుడు కొడతా। तो ये शरीर से मैं इसको हाथ भी मिला सकते, उसको मार भी सकता है। ఈ శరీరంతో ఏం చేస్తాను, చేయి కలుపుతా, కొట్టబడి కొడతా। तो ये हाथ कुछ नहीं कर रहा है, కాబట్టి ఈ చెయ్యి ఏం చేయిస్తలేదు, मेरे आत्मा जो बोलता है वो काम करता है। నా ఆత్మ ఏమైతే చెప్తుందో అది నేను చేస్తున్నా। तो हमारे पाप आत्मा के अंदर है, प्राण के अंदर है। కాబట్టి పాపం అనేది మన ఆత్మలో మన ప్రాణంలో ఉంది। बुरे बुरे स्वभाव शरीर की द्वारा आत्मा की प्राण की स्वभाव प्रकट होता है। కాబట్టి చెడ్డ పనులు కదా శరీరం ద్వారా ఆత్మ ప్రాణం ద్వారా పాపం ద్వారా చేపిస్తుంది। तो इसमें हम लोग छुटकारा पाना है। కాబట్టి ఈ ఆత్మ ప్రాణము పాపం నుంచి మనం విడుదల కావాలి। इसके लिए हमको परमेश्वर की पवित्र आत्मा का जरूरत है, దీని కొరకు పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరమై ఉంది। इसलिए हमको परमेश्वर का वचन सीखना है, కాబట్టి దీని కొరకు మనము దేవుని వాక్యం నేర్చుకోవాలి। तब हम यीशु मसीह के स्वभाव के समान बदल जाएगा, అప్పుడు దేవుని స్వరూపం యందు మనం కూడా మార్చబడతాం। हमारे घर में शांति आ जाएगा, అప్పుడు మన ఇంట్లో శాంతి సమాధానం వస్తుంది, गांव में शांति आ మన जाएंगे। ఊర్లో శాంతి సమాధానం तो వస్తుంది। ये हम अपने आप नहीं कर पाएंगे, మనము మన స్వయంగా చేయగలలేము। परमेश्वर की मदद हमको चाहिए। దేవుని మనకు సహాయం ఎంతో అవసరం। तो परमेश्वर हमारा गाना सुनने के लिए नहीं बैठा, దేవుడు మన పాటలు వినడానికి हमारा प्रार्थना सुनने के लिए नहीं बैठा। మన ప్రార్థన వినడానికి కూర్చోలేదు। हम प्रार्थना क्यों करता है? మన ప్రార్థన ఎందుకు చేస్తున్నాము? हमारी जरूरत उनको विनती करता है। కదా నా అవసరం కొరకు మనం ఆయనకు तो हमारा प्रार्थना किस तरह बदलना चाहिए? మన ప్రార్థన ఎలా మార్పు చెందాలి? प्रभु आपका इच्छा मेरे जीवन में पूरा దేవా कर, నీ చిత్తం నా జీవితంలో జరగాలి। जो आपकी इच्छा की विरुद्ध मेरे अंदर इस स्वभाव कुछ भी है तो मुझे निकाल। దేవా నీ చిత్తము కి విరోధంగా నా జీవితంలో ఉంటే దాన్ని తీసే ప్రభు। आपका पवित्र आत्मा के द्वारा मुझे चला నీ పరిశుద్ధాత్మ నన్ను నడిపించు నాయన। तो मैं आपका पुत्र बन जाएगा, అప్పుడు నేను నీ కుమారుడుగా మారుతాను। तो मैं आपका राज्य की वारिस बन जाएगा। నేను నీ రాజ్యానికి వారసుడు అవుతాను నాయన। तो फिर मृत्यु की बात मैं प्रभु आपके पास आ सकता है। నాయన నేను చనిపోయాక నేను నీ దగ్గరికి వస్తాను ఆయన। तो मसीह जीवन का मतलब यह है। అంటే క్రైస్తవ జీవితం అర్థం बाकी आशीष अन्य जाति की परमेश्वर भी दे सकता है,
ఆశీర్వాదాలు దేవుడు అన్ని జాతులకు కూడా ఇస్తాడు. लेकिन ये जो छुटकारा और कोई नहीं दे सकता है। ఈ విడుదల అనేది ఎవరు మనకు ఇవ్వలేరు. आपको मालूम है ना, बहुत सारे अवतार है। కదా మీకు తెలుసు చాలా అవతారాలు ఉన్నాయని. कृष्ण भगवान क्या करते थे? కృష్ణుడు ఏం చేస్తున్నవాడు? मक्खन चोरी करते थे, కదా ఆయన ఏం చేసేవాడు? వెన్నను దొంగతనం చేసేవాడు. बहुत सारा गलती करते थे। చాలా తప్పు పనులు చేసేవాడు ఆయన. तो उसकी स्वभाव में भी क्या है? ఆయన స్వభావం కూడా ఏముంది? तो वो भी प्रभु की इच्छा नहीं कर रहा है, ఆయన కూడా దేవుని చిత్తం చేస్తలేడు కదా. सिर्फ यीशु मसीह परमेश्वर का इच्छा किया, కేవలం ఒక్కడ యేసుక్రీస్తు మాత్రమే దేవుని सिर्फ पिता इच्छा किया, पिता का इच्छा सिर्फ यीशु मसीह किया है। తండ్రి చిత్తాన్ని కేవలం యేసుక్రీస్తు మాత్రమే చేశాడు. इसलिए प्रभु की इच्छा करना है तो हमें परमेश्वर यीशु मसीह की जरूरत है। కాబట్టి దేవుని చిత్తం జరిగించాలంటే మనకు యేసుక్రీస్తు అవసరమే ఉన్నాడు. हमारी आंखों को बंद करेंगे, మనం కళ్ళు మూసుకుందామా? हम प्रार्थना करेंगे। మనం ప్రార్థన చేసుకుందాం. कल एक दिन हमारे सामने है, ఇంకొక రోజు మన ఎదుట ఉంది. आपको समय तो सुबह और शाम को 2 सेशन में परमेश्वर की इच्छा और हम सिखाएंगे, మీకు కింద సమయం ఉంటే పొద్దున సాయంత్రం ఇంకా 2 సెషన్ ద్వారా మీకు ఇంకా మేము నేర్పిస్తాం. और इसमें आपको अच्छा लग रहा है और भी सुनना है तो आपको फिर हम लोग आके सुनाएंगे। ఇంకా మీకు మంచిగా అనిపిస్తే నేను ఇంకా మళ్ళీ ఒకసారి వచ్చి మీకు వినిపిస్తాం. अभी किसी भी विषय में आप दुख उठाता है हम आपको साथ देंगे, ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏ విషయంలో మీరు కష్టాలు పడుతుంటే మేము మీకు హెల్ప్ చేస్తాం. आप चिंता नहीं करना, आपका सामने हमारे जीवन की गवाही है। కదా మీరు భయపడకండి, మీ ఎదుట మా జీవిత సాక్ష్యం ఉంది. हमारे कितने सारे भाई लोग हैं, इस गवाही है। మీ ఎంతో మన సహోదరులు దీని వరకు మనకు సాక్షిగా ఉన్నారు. आप यीशु की समान बदल जाएगा। మీరు యేసుక్రీస్తు సారూప్యంలోకి మారండి. आप सोचते हैं गांव में हम लोग गरीब है, కదా మీరు అనుకోవచ్చు ఈ ఊర్లో మేము చాలా పేదలము. परमेश्वर को आप सब पैसे से मतलब नहीं है, దేవునికి మీరు డబ్బులతో అవసరం లేదు. आपका जात धर्म से मतलब మీ नहीं है, జాతి ధర్మంతో దేవునికి आपका शरीर की सुंदर शरीर से कोई मतलब మీరు नहीं है, ఎంత సౌందర్యంగా ఉన్నదో దేవునికి అవసరం లేదు. आपकी आत्मा से मतलब है। మీ ఆత్మ ప్రాణము గురించి ఆయనకు చింత ఉంది. ये शरीर ये गरीबी सब इधर ही मिट्टी में चला ఈ जाएगा, శరీరము ఈ పేదతనం అంతా ఇక్కడ విడిచిపెట్టి మనం వెళ్ళాలి. लेकिन आपका आत्मा में आप रूपांतर पाया तो आप स्वर्ग में बैठ ఒకవేళ सकते మీ हैं। ప్రాణము ఆత్మకి మీరు మార్పు పొందితే పరలోక రాజ్యం వెళ్తారు. इसलिए हमारे अंदर इच्छा होना चाहिए, प्रभु मेरे अंदर आपकी स्वभाव आना चाहिए। కాబట్టి మనలో ఒక ఆశ ఉండాలి, దేవా నేను నీ వలె మారాలి. एक दिन ये शरीर छोड़कर मुझे आपके पास आना ఒక है, రోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి రావాలి. मेरा बुरा स्वभाव से और कोई मुझे बचा नहीं पाएंगे, దేవా నా చెడ్డ స్వభావం నుంచి నన్ను ఎవరు తప్పించలేరు నాయన. आपका सिवा कोई भी मुझे पिता की पुत्र नहीं बना सकता है। నీవు తప్ప యేసయ్యా ఇదిగో తండ్రికి కుమారుడుగా నన్ను ఎవరు చేయలేరయ్యా. हे प्रभु बुलाने वालों को आप स्वर्ग में नहीं ले रहा है, యేసయ్యా ఇదిగో ప్రభువా ప్రభు అని పిలిచి వారిని పరలోక రాజ్యం రమ్మంటలేవు నాయన. सिर्फ आपकी इच्छा करने वालों को। కేవలం నీ చిత్తాన్ని జరిగించే వారిని. शायद मैं जन्म से मसीह होगा, దేవా నేను పుట్టుకతో క్రైస్తవుని ఉండొచ్చేమో నాయన. मैं प्रार्थना करता होगा, నేను ప్రార్థన చేస్తుండొచ్చు నాయన. लेकिन मेरे जीवन में प्रभु की इच्छा नहीं है तो मैं परमेश्वर के राज्य में प्रवेश नहीं हो सकता है। ఒకవేళ నా జీవితంలో దేవుని చిత్తంగా జరిగించబోతే నేను పరలోక రాజ్యం రాలేను నాయన. वो क्रूज पर हमारे हर एक पाप का बलिदान उसने अपनी कीमत दिया है, ఆయన సిలువలో మన ప్రతి పాపము నిమిత్తమే వేల చెల్లించాడు. पाप से पूरी आजादी हमें दिया है। పాపం నుంచి పూర్ణ స్వతంత్రత మనకి ఇచ్చాడు. इसका कारण क्या है? हमें दोबारा एक मौका दे रहे हैं स्वर्ग में आने के लिए। దీనికి కారణం ఏంటంటే మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, మళ్ళీ మీరు మారు. पाप की द्वारा हम उसके दुश्मन थे, పాపము ద్వారా మనం ఆయనకు వ్యతిరేకంగా, लेकिन यीशु मसीह की द्वारा दोबारा पुत्र बनाने के लिए हमें एक मौका है। కానీ యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆయనతో మనం సంబంధం అంటే పుత్రుగా అంటే ఒక కుమారుడుగా మారే ఒక ఛాన్స్ మనకు ఉంది. इसलिए हम सबसे पहले से परमेश्वर का पुत्र बन जाएंगे। కాబట్టి మొట్టమొదట మనం దేవుని కుమారులుగా మారుదాం. अगर हम पुत्र बन जाएगा तो हमारे द्वारा बहुत लोगों को भी हम नरकनाश से बचाकर पुत्र बना सकता है। ఒకవేళ మనం కుమారులుగా మారితే అనేక మందిని మనం కుమారులుగా మార్చి పరలోకానికి చేర్చగలుగుతాం. हमारा चर्च नहीं बदल रहा है, మన చర్చ్ మారట్లేదు, हमारा पास्टर नहीं बदल रहा మన है, పాస్టర్ మారట్లేదు, हमारा जात नहीं बदल रहा है, మన జాతి అనేది మారట్లేదు, हमारा कुछ भी नहीं बदल रहा है, మనది ఏది కూడా మార్పు లేదు. लेकिन हमारा जीवन बदल रहा है, కానీ మన జీవితం हमारा स्वभाव बदल रहा మన है। స్వభావం మారుతుంది. इसके द्वारा हमारा चर्च में शांति हो जाता है, కాబట్టి దీని వలన మన సంఘంలో శాంతి సమాధానం, अपना घर में शांति हो जाता है, మన ఇంట్లో శాంతి సమాధానం, अपने समाज में शांति हो जाता है, సమాజంలో శాంతి సమాధానం, हमारे द्वारा परमेश्वर का नाम महिमा हो जाता है। మన ద్వారా దేవుని నామానికి ఘనత మహిమ వస్తుంది. हालेलुया, हम प्रार्थना करेंगे। మనం ప్రార్థన చేయబోతున్నాం. हालेलुया, प्रभु जी धन्यवाद करते हैं परमेश्वर। हालेलुया, हालेलुया, हालेलुया। हर एक को प्रभु का हाथों में समर्पण करता है परमेश्वर। అందరినీ దేవుని హస్తాలకు అప్పగిద్దాం. सबके ऊपर प्रभु की इच्छा पूरा हो जाए। దేవుని చిత్తం అందరి ఎదుట అందరిలో జరగాలని ఆశిస్తున్నాం. जितने लोग प्रभु के वचन के सामने हैं, ఎంతమంది దేవుని వాక్యం ఎదుట ఉన్నారో कोई भी नाश ना हो जाए प्रभु। ఎవ్వరు ప్రభువా నాశనంకు పాత్ర కావద్దు. आपका सिंहासन के सामने 2 झुंड है, అయ్యా నీ సింహాసనం ఎదుట ప్రభు 2 గుంపులు ఉంటున్నాయి నాయన. उसमें से एक झुंड परमेश्वर से आशीष की लायक है, ఒకటేమో దేవుని ద్వారా ఆశ్రయించబడిన గుంపు, एक झुंड
उसकी श्राप की लायक है। ఒక గుంపు ఏమో శపించబడిన గుంపు ఉంది నాయన. हालेलुया। आप जात धर्म नहीं देख रहा है, అయ్యా నువ్వు జాతి ధర్మాన్ని చూస్తలేవు నాయన. आप परमेश्वर इच्छा कौन किया उसी को देख रहा है। దేవా ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వారిని నేను దృష్టిస్తున్నాను నాయన. इसलिए प्रभु हमको उस झुंड में ला प्रभु, जो आपने जो आशीष कर रहा है। కాబట్టి నాయన మమ్మల్ని ఆ గుంపులోకి నడిపించిన ఈ గుంపులో ఆశీర్వదించబడిన వారు ఉంటున్నారు. उस आशीष का वचन आपका सिंहासन के सामने मेरे कानों में आए। అయ్యా ఇదిగో తండ్రి నా చెవులో ప్రభా ఆ ఆశీర్వాద మాటలు నా చెవులోకి వస్తున్నాయి నాయన. ఆ గుంపులో ఉంటున్నాయన. मुझे पाप से बचा प्रभु, నన్ను పాపం నుంచి విడిపింపదయచేసి. शैतान से बचा प्रभु, శైతాన్ నుంచి నన్ను బద్దపరచు. बुराई से बचा प्रभु, అయ్యా చెడ్డతనం నుంచి నన్ను రక్షించు నాయన. बिल्कुल यीशु की मानित बना प्रभु। దేవా యేసుక్రీస్తు సారూప్యంలో నన్ను మార్చు. हालेलुया। मसीह जीवन का मतलब मेरे जीवन में होने दे। అయ్యా దేవుని हालेलुया। रिखारा बाला दीरा संथरा बाना बाना का थुरा बारा बाला बंखरा बाला रिबाना बाला का दूरी भी खंबारा बाला का दूरा बारा बाला। यीशु के नाम से परमेश्वर इन सबको आशीष करके हम प्रार्थना करते हैं। इस छुटकारा प्रभु इस दिन में इस गांव में प्रभु आपकी छुटकारा का कार्य होने दे प्रभु, और परमेश्वर के निकट आने दे प्रभु। वो रिबम थना समथरा दरा बाला का थुरी भी खंबारा बाला का दूरा बंखना बना कर पवित्र आत्मा का सामर्थ्य हरे के ऊपर आने दे। पवित्र आत्मा का सामर्थ्य हरे के ऊपर आने दे। पवित्र आत्मा का सामर्थ्य उतरने दे प्रभु। पवित्र आत्मा के द्वारा पाप से छुटकारा पाने दे प्रभु, शैतान से आजादी पाने दे प्रभु। ईश्वरीय स्वभाव सबके अंदर आ जाए प्रभु। रबा रबा लगा दूरा समथरा दरा बला गा रबा ना गा दूरम थरा दरा बिरी बिरी गना बना गा दूरम थरा बरा गा रबा लगा दूरम। हालेलुया हालेलुया हालेलुया। इस वचनों के द्वारा आप सबको आशीष करे। वचन से बैठ जाता हूँ। అదే విధంగా మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశం